మనశంకర వరప్రసాద్ గారు ఈ సక్సెస్ ని ఎలా చూస్తున్నారు? ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో, ప్రేక్షకులు ఇచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది 70 ఏళ్ళు కాదు కదా, ఇంకో 30, 40, 50 ఏళ్ళైనా. అనిల్ రావిపూడి గారు ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా చాలా నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద. ఇంత ప్రెజర్ ఉన్నప్పుడు ఆయన సెట్ లో ఎంత కాన్ఫిడెంట్ గా ఉండేవాడు, వీటిని ఎలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు? అనిల్ రావుపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ని పట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే, ఇప్పుడు దాకా షేర్ చేయండి ఏదన్నా చిరంజీవి గారి గురించి ఒక మూవీ చెప్పండి. అతను పోస్టర్ చూడడానికి అంత విరగబడి ఎగబడే జనాల మధ్యలోంచి వచ్చినోండి ఇప్పుడు ఆయనతో కూర్చొని వంటమని మాట్లాడుతుంటే, యాక్చువల్ క్వశ్చన్ మీరైనా కాదు నేనైనా అని అడగాలి కదా, ఆయన అడగలేను కదా. అది మా టిఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్, అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, టిఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి అసలు. నిజంగా మౌన కీర్తనం కనులలో ప్రమద నర్తనం హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా. నెగిటివిటీ అన్నది ఎంత ఉంటుందో చెప్పేటప్పుడు టిఎన్ఆర్ తీసుకునే జాగ్రత్తలు ఉండేవండి. ఆ రోజుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ పీక్స్. నాకు పెళ్లి అయిపోయిందని మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని చెప్పారు. చెప్పాను. పెళ్లి చేసుకోకూడదని లేదు. 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఒక్కడిని చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు? అదే కదా క్వశ్చన్. ఎప్పుడైతే నీకు నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారి లాగా, ఆ సిట్టింగ్ లో ఒక గ్లాస్ వాటర్ తాగాలి అని చెప్పేసి చెప్పారు కదా. Oh my God. ఇప్పుడు బయట చాలా మంది వాటిని అప్లై చేస్తున్నారు. ఎస్. ఇప్పుడు నిత్యం తాగడం నేను చెప్పాను అనుకుంటా, ఎవరైనా నమ్ముతారా? ఊహించుకున్నాడు, ఏదైనా ఊహించుకుంటాడు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి మీకు ఎలాంటి పరిచయ వాక్యాలు చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతి తెలుగువారి ఇంట్లోకి అమృతం సీరియల్ ద్వారా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి సినిమాల్లో నటుడిగా, రైటర్గా, దర్శకుడిగా ఆయన ప్రయాణం అంతా మనం మన కళ్ళతో చూస్తూనే ఉన్నాము. మన ముందే ఎదిగారు. మన ఇంట్లో మనిషి ఆయన హర్షవర్ధన్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజా గారు. సార్ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. బాగున్నారు సార్? బాగున్నానండి. హెల్త్ ఎలా ఉంది సార్? ఫైన్. ఫైన్. కాలు కదా ఆ. బాగుంది. అంటే ఆల్మోస్ట్ 90-95% సెట్ అయిపోయింది. సార్ ఈ 5% సెట్ పూర్తిగా సెట్ అవడానికి ఒక 2 months పడుతుంది. దానికి టైం ఇస్తున్నారా మీరు? అసలు కాలుకి కోలుకోవడానికి టైం ఇస్తున్నారా? అదేనండి ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అంటే తప్పదు. అంటే ఇది మేనేజబుల్ పెయిన్. ఇప్పుడు పెయిన్ ఉండదు కానీ ఓ స్టిఫ్నెస్ ఉంటుంది. సో పరిగెత్తడం, గెత్తడం అలాంటి మళ్ళీ ఆ స్టేజ్ రావడానికి ఒక 2 months పడుతుంది సార్. అంతే. ఇంకా మెల్లగా పనులు చేసుకుంటున్నాను, షూటింగ్లు అటెండ్ అయిపోతున్నా. సార్, బేసిక్గా మీరు మాట్లాడే విధానానికి నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే మీ యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా ఓకే. దానికంటే కూడా లైఫ్ మీద మీకున్న ఒక గ్రిప్కి, మీకున్న విజన్కి నేను చాలా పెద్ద ఫ్యాను. థ్యాంక్ యూ రాజా. సో ఈ ఇంటర్వ్యూని నేను ఎలా తీసుకెళ్తున్నానో నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయ్యాను కానీ ఇలాగే వెళ్ళాలని ప్లాన్తో రాలేదు. మీ ఇష్టం. సో ఒక ఫ్లోలో వెళ్ళిపోదాము. షూర్. ఖచ్చితంగా మనం చిరంజీవి గారి గురించే స్టార్ట్ చేస్తున్నాము. అయితే మనశంకర వరప్రసాద్ గారు టాపిక్ వెళ్ళే ముందు చిరంజీవి గారికి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ దేశంలో ఆయన అభిమానులందరికీ ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మీ ఫ్యాన్ మూమెంట్, నా ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకున్నాం. తర్వాత టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ నా ఫ్యాన్ మూమెంటే చెప్తాను. చెప్పండి. చాలా చిన్న వయసు. చిరంజీవి గారిది రిక్షా ఓడు, మోహన్ బాబు గారిది అడవిలో అన్న. పేర్లు తప్పవచ్చు కానీ బట్ వాళ్ళిద్దరు సినిమాలు థియేటర్లో ఆడుతున్నాయి. 7 years or 8 years. అప్పటి వరకు నాకు తెలిసిన ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు మాత్రమే. నాకు ఇంకో హీరో తెలియదు. అంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి తప్పుగా కూడా చెప్పట్లేదు, నిజంగా తెలియదు. మా ఇంట్లో, మా పెదమ్మ వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారి పోస్టర్ హిట్లర్ సినిమాకు సంబంధించి యుఎస్ జాకెట్ వేసుకొని ఇట్లా ఒక స్టిల్ నిలబడి ఉంటారు అనమాట. అది చూస్తాను. వాళ్ళు చిరంజీవి గారి సినిమాలు మాత్రమే చూస్తారు. నాకు ఆయనే ఇంకా హీరో. చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలని చెప్పి నేను మా అన్న సినిమాకి తీసుకెళ్తాను దారా అన్నాడు. ఈశ్వర్ రెడ్డి పేరు, ఇప్పుడు యూకేలో ఉంటాడు. కావాలి సినిమాకి తీసుకెళ్తాను దారా అంటే వెళ్ళి ఆయనకి. ఆడికి వెళ్తే చిరంజీవి గారు లేరు, వేరే హీరో ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు.
అదేంది నువ్వు సినిమా అన్నావు, హీరో చిరంజీవి గారు కదా! అంటే మా అన్న బతిమిలాడి చివరికి కొట్టి ఇది గూడా సినిమానేరా! ఈయన గూడా హీరోనే. అంటే ఎంత ఫ్యానిజం అంటే ఫ్యాన్ అని గూడా కాదు. ఇంకో హీరో గూడా తెలియనంత ఒక రూరల్ ఏరియాలో చిరంజీవి గారు మాకు ఎక్కేసారనమాట. ఓహ్! అది నా మూవ్‌మెంట్. నైస్. సో, ఇలాంటి ఒక కొత్త మూవ్‌మెంట్ మీరు ఇప్పటిదాకా షేర్ చేయంది ఏదన్నా చిరంజీవి గారి గురించి ఒక మూవ్‌మెంట్ చెప్పండి. అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఎక్కడ చెప్పే సందర్భం కూడా నాకు రాలేదు. సార్ ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు. కరెక్ట్. అందులో నేనొకడిని. కానీ నాకు ఆయనతో ఉన్న కనెక్ట్ ఏంటంటే, మామూలుగా మన ఇళ్లల్లో చిన్నప్పుడు చిన్న పిల్లల్ని అడ్రెస్ చేసేటప్పుడు ముద్దుగా మా తాతగారు ఎప్పుడైనా ఆహ్, అంటే ఒక చిరంజీవి హ్మ్. అని మామూలుగా అలా పిలిచే అలవాటు ఉన్న పరిస్థితి. అంటే రెగ్యులర్ కాదు ఎప్పుడైనా. అది దీవిస్తున్నప్పుడు మనం తుమ్మితే దీవించడం చిరంజీవ. చిరంజీవి అని. అది 'అభిలాష్' సినిమాలో కూడా పెట్టారది. సార్ సో, అలాగా ఆ పేరు ఒక 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 చార్మ్‌తో కూడిన పేరండి అది. సార్ ఆ పేరు. సో, ఆ తర్వాత ఆంజనేయ స్వామిని రిఫర్ అవును. చేస్తున్నప్పుడు ఆ చిరంజీవి అని పేరు రావటం. అలాగా ఒక సినిమా హీరో పేరు కనిపించడం. అని నా నా చైల్డ్‌హుడ్ నుంచే చెప్తున్నా. సో, అనుకోకుండా ఎప్పుడు ఫ్యాన్ అయ్యానో అన్నది నాకు కూడా తెలీదు. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఒక ప్రత్యేకమైన మూవ్‌మెంట్ అని లేదు. నాకు గుర్తున్న మెమరీ ఏంటి అంటే 'అభిలాష' అని చెప్పుకుంటా. సార్ కానీ యాక్చువల్లీ 'అభిలాష్' కూడా కాదు. ఓకే. దానికన్నా ముందు నుంచే. ఓకే. అంటే కొంచెం అది ఎలా చెప్పాలంటే ఆహ్, 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 అంతకు ముందు రిలీజ్ అయిన సినిమాలు లేట్‌గా చూసాను అంతే తేడా. ఓకే. బట్ అప్పటికే తెలియకుండా ఎక్కేసున్నారు. అంతకి 'అభిలాష' సినిమా నాకు గుర్తున్న కాదు సారీ 'చట్టానికి కళ్ళు లేవు.' ఓకే. సో, అప్పుడు 'పట్నం వచ్చిన పతివ్రతలని' అవని అంటే ఫ్యామిలీ బేస్డ్ స్టోరీస్ కొంచెం ఉండేవి. అప్పుడు ఇంకా యాక్షన్ 'ఖైదీ' జోన్‌లోకి ఇంకా రాలా. అవును. సో, హి యూజ్డ్ టు లుక్ డిఫరెంట్. ఆ చిన్నప్పుడు అంత అనాలిసిస్ ఇతను చేస్తున్నారు ఇది అది అని చెప్పేది ఉండదు గానీ మీరన్నట్టే హీరో. సో, ఎక్కువ ఎనర్జీ కనిపిస్తూ ఒక రకమైన చార్మ్‌ని ఆహ్, కం కంటిన్యూయస్‌గా ఊజింగ్ చార్మ్‌ని చూపిస్తూ ఉండే యాక్టర్స్‌లో అనే కన్నా ఈయనే వన్ అండ్ హ్మ్. ఓన్లీ అన్న ఫీలింగ్ అప్పట్లో. హ్మ్. సో, అలాగా స్టార్ట్ అయ్యి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. నేను అదే అనిపిస్తుంది. ఆయన ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ ఆయన కలిసినప్పుడు కొత్తగా వచ్చిందంటే నిజానికి అది నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక టెన్షన్ ఉంటుంది. హ్మ్. ఆయన ఆయన దగ్గరికి ఫస్టు ఒక హీరోని లైవ్‌లో చూస్తున్నాం. అప్పటికి ఈయన మెగాస్టార్. అప్పుడు నేను చూసినప్పటికి 'డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో' ఆయన టైటిల్. అప్పటికింకా 'సుప్రీం హీరో' 'సుప్రీం' కూడా గూడా రాలా. రాలేదు. సో, ఇప్పుడు నేను చెప్పిన టైటిల్ కూడా ఇంకా అప్పటికి రాలేదు. బట్ 'చిరంజీవి' అంతే. సో, అలాగా మొదలైతే ఇక్కడికొచ్చేటప్పటికి ఎలా అంటే అప్పటికి మెగాస్టార్ అయిపోయి మనం అప్పటికే ఘోర ఫ్యాన్‌గా ఉంటూ ఆయన్ని కలిసే సందర్భం వచ్చేటప్పటికి ఎలా అంటే సెక్యూరిటీ హ్మ్. బాగా ఒక టైట్ అట్మాస్ఫియర్, ఒక టెన్స్ మూడ్ ఇటువంటి దాంట్లో ఒక గ్లిమ్స్ అలా కనిపిస్తే అబ్బా! అనుకోవటం వరకు ఓకే. తర్వాత ఏమవుతుందంటే బాగా ఒక ఛాన్స్ దొరికి బాగా దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కాసేపటికి మనం మర్చిపోతాం. హ్మ్. ఇప్పటిదాకా చూసిన 150 అంటే నేను వచ్చినప్పటికి 150 కాదు 125 అనుకుందాం. బట్ పాయింట్ ఏంటంటే ఆయన అలా తయారు చేస్తారు మనల్ని. చాలా సింపుల్‌గా మాట్లాడుతుంటే ఇప్పుడు 'బాయ్ నెక్స్ట్ డోర్' మాట్లాడితే ఎలా ఉంటుంది? మనకు కంఫర్ట్‌గా బాగా ఉంచడానికి. సుపరిచితుడు. అంటే బేసిక్‌గా యాక్టర్స్ ఎవరిని చూసినా మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. సో కానీ ఈయన ఇంకా ఎక్కువ. సో, ఈయన చేసే పనేంటంటే ఫస్టు కో యాక్టర్స్‌ని వాళ్ళని కొంచెం చనువుగా మాట్లాడి, ఆయనే ఎక్కువ మాట్లాడి, హ్మ్. అంటే ఎక్కువగా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం అక్కడికెళ్ళి ఏది పడితే అది మాట్లాడకూడదు. బేసిక్‌గా చాలా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాను నేను. సో సో, మిత భాషిలా నేను మౌనంగా ఉండి ఆయన ఏదైనా చెప్తే విందాం అన్న పద్ధతిలో ఉంటున్న టైంలో వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయనే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయటం. హ్మ్. ఇంకేంటి? ఏం చేస్తుంటావు? నువ్వేంటి? అది ఇది. సో, అలా కాస్త మాట్లాడి ఆయనతో కూర్చొని ఏదైనా తినడం, లంచ్ చేయటం అవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే తెలియకుండా అయిపోతుందండి టైము. అంటే ఏం తెలియకుండా అంటే మెగాస్టార్‌తో కూర్చొని నేను మాట్లాడుతున్న ఫీలింగ్ పోతుంది. ఓకే. అంత క్లోజ్‌గా ఏదో ఓన్ ఇంట్లో పర్సన్ లాగా, చిన్నప్పుడు ఫ్రెండ్ లాగా. హ్మ్. తర్వాత ఇంటికెళ్ళి ఆలోచిస్తే అది ఆ రోజు కాదు. ఒక 15, 20 రోజులు ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి నేను 'స్టాలిన్' గురించి చెప్తున్నా. సో షెడ్యూల్ అయిపోయి ఇంటికెళ్ళి ఆలోచిస్తే ఎప్పుడైనా ఏంటి ఆయన సినిమా ఏదో వస్తుంటది టీవీలో ఆ టైంలో. హ్మ్. హ్మ్. ఓహ్! ఈ మూవీయా? ఓకే. అని టక్కుమని
ఈయనతో కదా మొన్న యాక్ట్ చేశాను. ఏంటి ఈయన? నిజమా? ఆయనతో కూడా చాలా సార్లు మాట్లాడుతూ సార్ మీరేనా? అంటే అంటే ఏంటి అంటారాయన. హ్మ్. కాదు సార్, ఎవరిని చూడటానికి చొక్కాలు చింపుకొని అంటే నేను గేట్లు దూకడం, చొక్కాలు చింపుకోవడం లాంటివి చేయను. బట్ ఐ నో పీపుల్. యాహ్! ఐవ్ యాహ్! సీన్. యాహ్! కరెక్ట్. ఊళ్ళ నుంచి కరెక్ట్. వచ్చినోళ్ళం కాబట్టి ఒక యుద్ధాలే జరిగేవి. ఒక అవును. ఒక ఒక పెద్ద ఉప్పెనలాగా ఉండేది. అమ్మో! అసలా అటువంటి ఒక అతని పోస్టర్ చూడడానికి అంత విరగబడి, ఎగబడే జనాల మధ్యలోంచి వచ్చినోడిని, ఇప్పుడు ఆయనతో కూర్చొని వన్ టు వన్ మాట్లాడుతుంటే, యాక్చువల్ క్వెషన్ మీరేనా కాదు, నేనేనా అని అడగాలి. కదా! ఆయన అడగలేను కదా అది. నాకు నేను అనుకోవటం అనమాట. నేనే ఇక్కడి దాకా వచ్చేసానా? హ్మ్. నా బాధంతా ఏంటంటే, ఫ్యాన్ బై మూవ్‌మెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరికి వాళ్ళండి వాళ్ళ హీరో వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ హీరోకి నేనే బెస్ట్ ఫ్యాన్ అనుకుంటారు. హ్మ్. మన కరెక్ట్. పురాణ కథల్లో కూడా ఆంజనేయ స్వామి నన్ను మించిన భక్తుడు లేడు అవును. అనుకున్నప్పుడు అలాంటి కథలు ఉన్నాయి కదా. సో ఫ్యాన్ బాయ్ ఫ్యాన్స్ అన్న వాళ్ళకు ఉండే ఫీలింగ్ ఇది. సో అలా నాకు నేను కూడా అబ్బా నన్ను మించిన ఫ్యాన్ లేడు అనుకుంటూనే నన్ను మించిన ఫ్యాన్స్ చూస్తూ ఎక్కడ కుళ్ళు పుట్టలేదండి. ఇలా ఉండాలి కదా నేను కూడా అన్న ఫీలింగే తప్ప నాకన్నా పెద్ద ఫ్యానా నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందా హ్మ్. అని అది అది ఉండదు. సో, నాకు తెలిసి ఫ్యాన్స్ ఒకళ్ళనొకళ్ళు ఓన్ చేసుకోవడం ఇందుకు జరుగుతాయి. కరెక్ట్. నాట్ జస్ట్ చిరంజీవి గారండి. పవన్ కళ్యాణ్ గారు గాని, మీరు ఎవరిని ఏ హీరో మహేష్ బాబు గారిని, అవును. అవును. ఎన్టీఆర్ ఎవరిని చూసినా. అంటే ఫ్యాన్స్ అంతా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకే ఒకే యాస్పెక్ట్ నచ్చినోళ్ళు జెలసీ ఫీల్ అవ్వాలి మామూలుగా. హ్మ్. కానీ ఇక్కడ అది ఉండదు. నాకెక్కువ, షేరింగ్ ఉంటుంది. నీకెక్కువ అనే ఆ! ఆ! జెలసీ ఆ! ఉంటది. ఉండాలి మామూలుగా. ఆ! కానీ ఇక్కడ అది ఉండదు. హ్మ్. షేరింగ్ ఉంటుంది. హ్మ్. సో, కమింగ్ బ్యాక్ టు ద థింగ్ నన్ను మించిన వాళ్ళు నా క్లాస్‌మేట్స్ చంద్రనాయుడు అని ఉన్నాడు. వాడేంటంటే రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమా డేట్ ఏ మంత్‌లో అయింది, ఏ డేట్‌లో అయింది, అది ఎన్ని రోజులు ఆడింది గూడా చెప్పే అంత పిచ్చి ఫ్యాన్. చిరంజీవి గారికి. ఆ! అబ్బా! అగాధి రవి అన్నాడు. వాడైతే డ్రెస్సులతో సహా చెప్తాడు. ఓహ్! షాకింగ్ డైలాగు, డ్రెస్సు మీరు ఒక ఫోటో చూపించండి. ఏదైనా ఒక కటింగ్ చేసి పేపర్ కటింగ్ అప్పుడు హ్మ్. అదుండేది. ఇది ఎందులో అంటే టక్ మంచి దొంగ అనేవాడు. ఒక్కసారి నాకు షాక్ అయిపోయి నేను చెప్పలేకపోయేవాడిని కొన్ని. నాది నాకుంది. నా గొప్పలు చెప్పుకోనక్కడ. కానీ మ్యాటర్ ఏంటంటే, అలాంటి ఫ్యాన్స్ అందరిని చూసి 'కెంగువ రవికుమార్' అని ఉన్నాడు. వాడు క్లాస్‌మేట్. వాడిది విపరీతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంకా ఇంతకు మించి నాకైతే తెలీదు. 'చిరంజీవి' గారి సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి, వాడు కంప్లీట్ సినిమాలు చూడడం ఆపేసాడు. అబ్బా! ఇటువంటి సర్కిల్ అండి. చుట్టూ చిరంజీవే ఆ! ఇంకా. మా ఎదురింట్లో మేముండే ఇంటి ఎదురుగా రాణి అక్క. మేము అలాగే పిలుస్తాం. మా చెల్లి నేను. అయితే రాణి అక్కకి చిరంజీవి అప్పుడు విపరీత హార్డ్‌కోర్ చిరంజీవి ఫ్యాన్. ఐయామ్ టాకింగ్ అబౌట్ 'అభిలాష' హ్మ్. ఆ టైంలో. సో, ఆమెకేంటంటే ఆహ్, నేను 'ఖైదీ' సినిమా టైంకి నేను స్టడీయింగ్ ఫిఫ్త్ స్టాండర్డ్. సార్. సో, ఫిఫ్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు నాకు ఇంట్లో లిమిటెడ్‌గా సినిమాలు తీసుకెళ్ళటం ఏ సండేనో లేకపోతే 2 వారాలకోసారి అంతే. ఉండేదే తప్ప, రిలీజ్ అయిన సినిమాకి అప్పుడు ఎలాగుండేదంటే ప్రతి వారం ఓ చిరంజీవి సినిమా ఉండేది అప్పట్లో. ఆ 83, 84 అన్నది చాలా ప్రైమ్ టైమ్ అండి. పీక్స్ వరకు. ఆ! అంటే ఆల్‌మోస్ట్ ప్రతి వారం కాకపోయినా ప్రతి మంత్‌కి ఒక సినిమా అయితే మంత్‌కొస్తుంది. పక్కాగా ఉండేది. సో, ఆమెకేంటంటే ఇంట్లో ఆమె ఆమెకి కంపెనీ ఇచ్చి తీసుకెళ్ళేవాళ్ళు లేరు. ఆళ్ళ ఫాదర్ చాలా బిజీ అన్నమాట. ఓకే. ఆళ్ళ బ్రదరు ఎవరికాళ్ళు. సో, ఒంటరి ఆడపిల్లని పంపించరు. ఎవరైనా మగ దిక్కు అంటారు. మగ తోడు. మగ తోడు. దిక్కు కాదు సారీ. మగ తోడు అంటారు కదా! ఆ మగ తోడు నేనన్నమాట. ఆ! నేను ఫిఫ్త్ స్టాండర్డ్ ఆమె 10థ్ వాటెవర్. సో, ఆమెకి నేనే కంపెనీ. హ్మ్. అలాగా ఆమె ద్వారా ఎళ్ళటం, ఆమె మరీ డీటెయిలింగ్‌గా ఆమె చెప్పేది అప్పుడు. ఇదిగో డాన్స్ చేసినప్పుడు చూసావా? ఇలా చేస్తున్నాడు చిరంజీవి. నెక్స్ట్ ఇలాగా అతను నిల్చునేటప్పుడు ఇలా ఉంది అని. తెలియకుండా నాకు ఎక్స్‌ట్రా ఫోకస్సు ఆయన మీద ఏర్పడడంతో అంటే చెప్తున్నానండి. ఇది చెప్పడం వెనక రీజన్ ఉంది. ఏదో మీరు అడిగారు టైమ్ పాస్ లేదు. చెప్పడం కాదు. చెప్పండి. చెప్పండి. రాణి అక్క చెప్పేది ఎలా అంటే ఆయన డైలాగ్ డెలివరీలో కొన్ని పదాలను ఎలాగా ప్రొనౌన్స్ చేస్తారాయన. హ్మ్. నడిచేటప్పుడు ఎలా ఉంటుంది? ఫైట్ చేసేటప్పుడు ఆయన నిల్చునే స్టైల్ ఎలా ఉంటుంది? ఒక ఆడపిల్ల అయ్యుండి. సార్. అంటే ఫ్యాన్స్‌కి జెండర్ ఏముంది? అంతేలెండి. ఎమోషన్. కానీ చెప్తున్నా యూజువల్ మగపిల్లలు ఎక్కువ చెప్తుంటారేమో అవును. అలాగా. బట్ నాకు లక్కీగా తన ద్వారా అతను స్మాలెస్ట్ డీటెయిల్స్ ఆ నుయాన్సెస్ అతను పాజ్ ఎలా తీసుకుంటారు? అది చెప్పేటప్పుడు ఒక సినిమా చూసామనుకోండి.
మనకి ఉద్వేగాలు, రకరకాల భావావేశాలకు ఎలా గురవుతాం. సార్ నీకు పర్టిక్యులర్ సీన్‌లో ఎందుకు ఏడుపొచ్చిందంట ఆయన చేసేటప్పుడు, ఆయన ఇలా అనేటప్పుడు పాజ్ ఇచ్చి, ఇలా చూసి ఇలా ఏవండీ నిజంగా చెప్తున్నాను. మనం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారనుకుంటాం గానీ, సినిమా ఇండస్ట్రీకి మించిన నాలెడ్జ్, ప్యాషన్ బయట చాలా మందికుంటుందండి. కరెక్ట్. కరెక్ట్. 'ఛాలెంజ్' సినిమా చూసండి. నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్ వచ్చి కలిసారు చిరంజీవి గారిని. ఇది ఆల్మోస్ట్ నా సమక్షంలో జరిగిందిగా చెప్పగలను. ఎవరో అనుకున్నాను, అయిపోయింది. తర్వాత ఆయన ఆశ్చర్యపోయి చిరంజీవి గారు చెప్తున్నారు, వీళ్ళంతా 'ఛాలెంజ్' సినిమా చూసి మోటివేట్ అయినోళ్ళు. ఆ బ్యాచ్. బ్యాచ్. సో, ఒక పట్టుదలగా ఏదైనా చేద్దాం, సాధిద్దాం అనుకునే వాళ్ళకి అంటే అంత అఫెక్షనేట్‌గా దీనిగా ఉంటారంటే మా అందరికీ బాండ్ అండి ఈయన. మా అందరికీ మూలం ఈయన. ఈయనతో ఫిజికల్‌గా వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారా? అది కాదిక్కడ. అవన్నీ అక్కర్లేదు ఫ్యాన్స్‌కి. అందరికీ ఈయన ఓన్ పర్సన్. చిరంజీవి గారి ఆ! ఫ్యాన్స్. సో, ఎదురుపడినప్పుడు నేను పలానా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఆ థాట్ రాదు. డైరెక్ట్ పాయింట్‌కొచ్చేస్తారు. రే మనోడు. అంతే. సో, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ గదా! సినిమా యెస్. నుంచి యెస్. మనం యెస్. ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం. మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం. పరిచయాలు అవుతాయి. పరిచయాలు అంటే మనం తీసుకునే దాన్ని బట్టండి. అంతే. ఎవరైనా సరే. అంతే. ఇప్పుడు ఎవరైనా సరే. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి. ఆయన డిసిప్లిన్ గాని, ఆయన టైమింగ్ గాని, ఆయన తాలూకు ఒక ఎలా చెప్పాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కాన్స్టెంట్‌గా ఆయన మెయింటైన్ చేస్తారు. ఈ వయసులో కూడా ఆయన నిలబడి సోమర్సాల్ట్ అంటే అలా నడుచుకుంటూ వచ్చి పిల్లి మొగ్గేయటం. బా! అదేం ఫిట్‌నెస్సు. ఆ ప్యాషన్ వేరంటున్నా. సో, మనం యాక్టర్స్ నుంచి మనం ఇష్టపడి నేను 'నాగార్జున' గారిని కలిసినప్పుడు గాని, 'వెంకటేష్' గారిని కలిసినప్పుడు గాని, సో, మనం ప్రత్యేకమైన అభిమానం చూపించే 'చిరంజీవి' గారితో పాటు వీళ్ళెవరి సినిమాలు కూడా వదలం. అంతే. అంతే. అంతే ఉన్మాదంతో, అంతే పిచ్చితో చూస్తాం. చెప్పొచ్చేదేంటంటే, ఫ్యాన్ తాలూకా అసలైన మీనింగ్ నాకు ఇక్కడికొచ్చిన తర్వాత, ఇక్కడ ప్రపంచాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఒక వ్యక్తి తాలూకు ఒక స్టార్ ఒక స్టార్ తాలూకా ఆశయాల్ని, వాళ్ళ తాలూకా ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే ఫ్యాన్స్ అంటే నెగెటివ్, ఈళ్ళంతా గోల చేస్తారు, ఈళ్ళంతా చాలా చిల్లర బిహేవ్ అది ఉండదండి. ఫ్యాన్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సూపర్. సూపర్. ఎందుకంటే మనం చిరంజీవి గారి గురించి టాపిక్ స్టార్ట్ చేసి మన గురించి మాట్లాడుకున్నాం. అంతే. ఫ్యాన్స్ గురించి. అంటే ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండి. కరెక్ట్. కరెక్ట్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మనం అంటే మా ఫ్యాన్స్. అంతే. ఏ హీరో ఫ్యాన్స్ అయినా చిరంజీవి గారి హీరో ఫ్యాన్స్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అయినా. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అవును. ఏ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు. అవును. బట్ నిజంగా ఫ్యాన్స్ గురించి ఒక డిస్కషన్ నడవడం అనేది చాలా హ్యాపీ నాకు. మణిశంకర్ వరప్రసాద్ గారు 375 కోట్లు క్రాస్ చేసిందని చెప్పేసి. అంటే సక్సెస్‌ని నంబర్స్‌తోనే చెప్పాలి అంటే ఇంకెంతకంటే హ్మ్. ఎగ్జాంపుల్ లేదు. అవును. సో, ఈ మొత్తం సక్సెస్ గురించి మీరు ఇప్పటికే చాలా సార్లు మాట్లాడేసున్నారు. నాకు ఒక్క ముక్కలో చెప్పండి. ఈ సక్సెస్‌ని ఎలా చూస్తున్నారు? 375 కాదండి. 3750 అయినా కూడా హ్మ్. దట్ ఈస్ జస్ట్ ఎ నంబర్. హ్మ్. ఇక్కడ ఏ సినిమా ఎందుకు ఆడతాయో కూడా ఎవరికీ తెలీదండి. హ్మ్. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు చాలా ఉండొచ్చు. కానీ ఇంపాక్ట్ అన్న పదం ఇందాక మీరు మాట్లాడారు. కరెక్ట్. ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేసేది ఎవరు? హ్మ్. నేనేం చూస్తానంటే ఆహ్, నాకు తెలిసి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అనుకుంటున్నాను. బట్ తగ్గించి చెప్తున్నా. 25 ఏళ్ల క్రితం ఒక వైభోగం చూసాను సినిమాకి సంబంధించి. ఓ వైభవం. ఎలా ఉండేదంటే ఊళ్ళ నుంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి టౌన్‌లో అవును. బండ్లేసుకొని. థియేటర్‌లు అవును. లేని వాళ్ళు, అక్కడ రిలీజ్ లేని ఊళ్ళ నుంచి ట్రాక్టర్‌లేసుకొని, బస్సులేసుకొని హ్మ్. ఫ్యామిలీ 60 మంది, 70 మంది, 80 మంది అంతా కలిసి ఫ్రెండ్స్ అంతా ఓ 150 మంది ఇలా అంతా గుంపుగా కలిసి సినిమాకి తరలి వెళ్ళి, చూసి ఒక పండగలాగా ఎంజాయ్ చేసి, మళ్ళీ వెనక్కి ఇంటికెళ్ళిన తర్వాత ఆ సీన్‌లవి నెమరు వేసుకొని, ఆ పాటలవి వింటూ, పద మళ్ళీ చూద్దామని ఎంత వీలైతే అవును. అంతమంది మళ్ళీ ఎళ్ళటం. ఇది దాదాపు మిస్ అయిపోయామండి. హ్మ్. పైరసీ అనండి, ఓటీటీ అనండి. ఏమైపోతుందంటే మళ్ళీ చూద్దాం. పెరిగిన ఖర్చులు, టికెట్స్ వాటెవర్ చాలా రీజన్స్ ఉన్నాయి. జనం తాలూకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏదైనా విజువల్ గ్రాండియర్ బ్రహ్మాండంగా ఏదో ఉందంటే వెళ్ళటం వేరు. కరెక్ట్. అలాంటివేమీ లేకుండా పాన్ ఇండియా సినిమా కూడా కాదు. అనిల్ రావిపూడి నాకు డైరెక్టర్ మెగాస్టార్‌తో కలిసి చేస్తున్న సినిమా. సరే ఏముంటది? బావుండొచ్చు. ఓ 100 కోట్లు వచ్చేస్తాయేమో అనుకున్న సినిమాని మళ్ళీ ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో మీకొకటి చెప్తాను రాజా. నేను డైలాగ్ రాసిన తర్వాత, సార్. డైలాగ్ అఫీషియల్‌గా నా పేరు పడిన తర్వాత లేదా అంతకు ముందు నుంచి కూడా నా వర్క్ థియేటర్‌కెళ్ళిన తర్వాత స్క్రీన్ వైపు చూడటం అన్నది మానేశా. హ్మ్. హ్మ్.
ఇలా వెనక్కి జనం వైపు తిరిగి చూస్తారు. రియాక్షన్. మోర్ దాన్ దట్ యాక్షన్. మనకు తెలుసు అక్కడ ఏం రాసాము. అక్కడ ఏమి పేలుతున్నాయో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 'గుండెజారి గల్లంతైంది' సినిమా నేను 4 సార్లు నేను చూసిన ఒక 7, 8 సార్లు చూశాను అది. అంటే యాత్రలకు వెళ్తాం కదా సక్సెస్ మీట్‌లో. అలాగేదో చూసేసి అలా కాకుండా ప్రాపర్‌గా ఒక 7, 8 సార్లు చూడడం జరిగింది. వాళ్ళు వీళ్ళని అన్ని కలిపి. కానీ ఎవరితో కాకుండా నేను ఒక్కడినే ఎళ్లి సత్యం థియేటర్ అలా సింగిల్ స్క్రీన్స్‌లో ఎళ్లి కూర్చోకుండా డోర్ దగ్గరే నిలబడి సినిమా స్టార్ట్ అవుతుందనగా అప్పటిదాకా బయట ఏదో పచార్లు కొట్టి వెళ్ళి జస్ట్ షో స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత కూడా 10 నిమిషాలు పావుగంటకి అంతా సెటిల్ అయిపోతారు కదా, వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని క్రౌడ్ రియాక్షన్ చూసేవాడిని. ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ ఏం వస్తుందో, దానికి ఎలా రియాక్ట్ అవుతారు, కరెక్ట్ కరెక్ట్. ఆ జోక్ ఎలా నవ్వుతారు, ఆ సర్ప్రైజ్కి ఎలాగా రియాక్ట్ అవుతారు, ఆ షాక్ ఎలా ఉంటారు. సో ఎటువంటి భావోద్వేగాలకి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో స్టడీ చేయడానికి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాదు స్క్రీన్ సైడ్ చూడటం కాదు, ఇటు ఆడియన్స్ వైపు చూడటం. ఇది అర్థం అవ్వాలంటే ఒక మంచి వంట వండి మీరు ఎవరికైనా వడ్డిస్తే వాళ్ళు మాట్లాడుతూ తింటున్నారా మాట్లాడకుండా తింటున్నారా కరెక్ట్ కరెక్ట్ అన్న దాని మీద మీకు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు చూసి ఇలా వేళ్ళు ఎలా నాకుతూ తింటున్నారు అనుకోండి, అంతకన్నా కాంప్లిమెంట్ ఏముంది. అవును. ఏమేం పదాలు పెట్టి మిమ్మల్ని పొడియాలి. సారీ టు ఇంటరప్ట్ యూ. సేమ్ మీలాంటి మనిషే సినిమాని అలాగ నిలబడి దూరం నుంచి చూసే మనిషి, ప్రతి సినిమాని చూసే మనిషి ఇండస్ట్రీలో వేరే అతను ఉన్నాడు. ఎవరు? అంటే మేము ప్రెస్ మీట్‌లకి గాని లేకపోతే ప్రెస్ షోలు పడుతుంటాయి మాకు ప్రతి సినిమాకి. ఆ సినిమాకి వస్తారు ఆయన. సినిమాకి వచ్చి అట్లా చీకట్లో లాస్ట్ సీట్ దగ్గర నిలబడి సినిమా అంతా చూస్తారు. ఆ. సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్ గాని, జర్నలిస్టుల రియాక్షన్ గాని తీసుకొని ఆయనకి అక్కడ సినిమా టాక్ అర్థమైపోద్ది. ఎవరు? చాలా పెద్ద నిర్మాత 'దిల్ రాజు' గారు. మై గాడ్! అందుకే పల్స్ అంటే అండి మీకు ఆడియన్స్ పల్స్ అంటే దిల్ రాజు గారి సీక్రెట్ నాకు ఇప్పుడు అర్థమైంది. చెప్పట్లే కదండి, డబ్బులు గిప్పులు మీరు ఇందాక అన్నారు 375 crores అని. మెగాస్టార్ చూడని డబ్బులే సార్ అవి. కరెక్ట్. ఆయన పర్సనల్ గా ఆయన ఆస్తి అంటే అందరికి పంచేగా, పిల్లలకి మనవలకి మనవరాలకి అందరికి పంచేగా ఒకటి ఆయన పెట్టుకుంటే, ఆయన వైఫ్ను కూడా కాదని నీకు నాకు ఇది అని ఏదైనా ఒక భర్తగా కాకుండా మంచిగా ఇది నాది అని పెట్టుకుంటే దీనికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆయన చూడని వైభవం, ఆయన చూడని సంబరాలు ఆయన నాకు తెలీదు. కాకపోతే 71 years ఏది చెప్పడానికి యూజువల్ నేను ఇష్టపడను. అంటే ఆయనది నాది ఎప్పుడు చెప్పేసుకున్నది. కానీ నేను అనేది ఏంటంటే ఒక 70 years అనుకుంటా. 70 years దాటిన ఒక వ్యక్తి పొద్దున్న గంటన్నర సేపు హెవీ కార్డియో, హెవీ వెయిట్స్ ట్రైన్ చేస్తూ, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 45 minutes స్విమ్మింగ్ చేస్తూ, చాలా మితంగా తింటూ, ఎవరి కోసం? డబ్బుల కోసమా? ఇప్పుడు మామూలుగా నాకేంటంటే నాలాంటి వాళ్ళు జనరల్ ఆడియన్స్, జనరల్గా మనుషులు బాగా సంపాదించామంటే బాగా తాగుదాం, బాగా తిందాం, బాగా తిరుగుదాం, అవి ఏముండవు వాళ్ళకి. స్నాక్స్గా ఏమి ఉండవు కదా. ఒక కూల్ డ్రింక్ తాగాలంటే వాళ్ళు యాడ్ ఇచ్చినప్పుడు కూడా ఆ సిప్ వేయడానికి నాకు తెలిసి డౌట్ పడతారు వాళ్ళు. వాళ్ళు హెల్త్ మీద కొట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత మెయింటైన్ చేసినప్పుడు తాగకూడదు. కరెక్ట్ కరెక్ట్. ఇది టాప్ సీక్రెట్. ఇది ఆడియన్స్ కూడా తెలుసు. బట్ బ్రాండ్స్ వాళ్ళతో ప్రమోట్ చేస్తారు, ఆడియన్స్ అన్నీ తెలుసు. కూల్ డ్రింక్ లో చాలా షుగర్ ఉంటుంది, అది తాగితే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే, పిల్లలు అస్సలు తాగకూడదు, ఇవన్నీ తెలుసు. కానీ మనం చేస్తాం. మనం అంటే ఎవరు? మనమే. మన లెక్క వేరులేదు. మనమే అంటే ఏటి మోటివేషన్ లేదు, ఏ రోజు ఏమైతే అది అయిపోతుంది, ఎలాగంటే అలా చూసుకుందాం అని కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్ళే పబ్లిక్ నుంచి వచ్చిన కదా. నేను అక్కడ ఎవరినో విమర్శించట్లేదు, నేను విమర్శించుకుంటున్న ప్రాసెస్లో వాళ్ళ తరపున నన్ను విమర్శించుకుంటున్నానా, నా పేరు చెప్పుకున్న వాళ్ళని విమర్శిస్తున్నాను, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే నేర్చుకునేది ఎంత? ఏముండదు. మా హీరో తాగుతాడా లేదా కూల్ డ్రింక్, నేను తాగేస్తాను, అది తాగపోయాను. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళకి నోర్లు ఉన్నాయిగా, వాళ్ళకి నాలుకలు ఉన్నాయిగా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారుగా, చేయరండి. ఎందుకంటే ప్రేక్షకులు ఇచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా అర్థం చేసుకుంటే, అది సరిగ్గా తీసుకోగలిగితే ఆ మనిషి యుద్ధం చేస్తూనే ఉంటాడండి. ఏజ్తో పని ఉండదు. 70 ఏళ్ళు కాదు కదా, ఇంకో 30, 40, 50 ఏళ్ళైనా, ఎంత కాలమైనా. సో పబ్లిక్ రియాక్షన్ అది ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అండి. ఈరోజు వచ్చే నెంబర్స్ నా వరకు నేనే చిరంజీవి గారికి 500 కోట్లు వచ్చాయంట ఒక సినిమా అన్నాం అనుకోండి,
500 కోట్లు కాదు. ఒకప్పుడు ఒక 10 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చేవండి. సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో నేను పాత రోజుల్లో చెప్తున్నా. 50 లక్షలు ఆ రోజు 10 లక్షలు అంటే ఎంతో తెలుసా వాల్యూ? ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 అనుకోండి ఇప్పుడు. సార్. అప్పుడు 15,000 ఎంతో ఉండేది. ఆ! ఆ రోజుల్లో ₹1,00,000 అంటే ఎంత? 10 లక్షలు పెట్టి సినిమా తీస్తే ఎంత? 50, 80, 90 లక్షలు వచ్చేస్తే ఎంత? ₹1,00,00,000 వస్తే ఎంత? ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి. అవును. కరెన్సీ వాల్యూస్‌ని చూడండి సార్. నేను అనేది అది. ఈరోజు మనకి 5,000 కోట్లు సినిమా సంపాదిస్తుందంటే, ఆ రేషియోతో పోల్చుకుంటే అప్పట్లో అలాంటి సంపాదనలు అప్పుడు వచ్చేసాయి. నేను వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు. సార్. నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. లింగరాజు వర్మ అని. వాడిదేంటంటే వాళ్ళ బావ వాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో, మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు. హ్మ్. మా ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను. సార్ నాకు తెలిసి ఒక 50, 60 సినిమాలు అంటే అన్ని కాకపోయినా 30, 40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు హ్మ్. అని చెప్తూ మసూరి షూటింగ్‌లో ఉన్నప్పుడు. స్టాలిన్ సినిమా అప్పుడు 'పరారే పరారే' షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్. అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న. కలిపి నంబర్ అన్న. బా! నేను అవతలోళ్ళు ఎలా మాట్లాడతారో తెలీదు. 100 ఉంటాయి ఇక్కడ. అవును. అవునవును. ఇప్పుడు వాడు ఎవరో మిమిక్రీ చేస్తున్నాడు అనుకోని ఏదైనా అంటే చెప్తున్నా అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదో అనకుండా మాట అనేసాడు అనుకోండి. కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్‌గా ఏదో ఒకటి అనేయొచ్చు. సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్. లేకపోతే హ్మ్. ఏదో అవును. 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 అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడితే అది మాట్లాడేస్తారండి. సో, నాకు భయం. అంటే మా వర్మ అలాంటోడు కాదు. హ్మ్. బట్ ఈయన ఒకసారి నేను వాడికి ఫోన్ చేశానండి. స్పీకర్ ఆన్ చేశాను. "అరే! ఒక విషయం చెప్తాను. నేను ఇలా పలానా" ముందు చెప్పేయాలి. ఆ! అవును. అవును. లేకపోతే ఏదో మిమిక్రీ అనుకోని ఎవడ్రా అది ఏమని అవును. సిట్యుయేషన్ ఆ! చెప్పారు. చెప్పి ఆయనకి ఫోన్ ఇచ్చా. ఇస్తే వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర వాడికి తెలుసు నేను హ్మ్. షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నానురా. అన్నయ్య ఒకసారి నీతో మాట్లాడతా అన్నారు. నీ గురించి చెప్పాను. ఊరికే ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను. ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడండి. ఆ! వాడు ఊకోడు లేదు. మధ్యలో అక్కడ సార్ ఏంటి వర్మ గారు ఈయన ఊరుకుండొచ్చు కదా! ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా. అప్పటికే పొంగిపోతున్నాను నేను. ఏం అదృష్టంరా వాడిది. నన్ను మించిన అదృష్టం కదా! కదా! డైరెక్ట్ మెగాస్టారే వర్మకి ఒకసారి ఫోన్ చేయండి. అవును. అరే! ఇలా అన్నార్రా అంటే అది నమ్ముతాడులే తెలీదు తర్వాత చెప్దాం. అరే! ఇలా నీకు ఫోన్ ఇస్తున్నా మాట్లాడు అంటే వాడు సార్, సార్ ఆ! అలాగుంది వాడిది. ఆఫ్‌కోర్స్ అలాగే ఉంటుంది ఎవరిదైనా అట్టాగే ఉంటది. ఎవరిదైనా. ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి. హర్ష మంచి ఆర్టిస్ట్ నాకు బాగా క్లోజ్ అయిపోయాడు. మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు ఆల్ ది బెస్ట్ అది ఇది అంతా. సార్ ఎప్పుడైనా హైదరాబాద్ ఇది చూడండి ఇక్కడే ఇది చూడండి. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి. లంచ్‌కి వస్తే మనం లంచ్ చేద్దాం. ఓకే. అంతే. పడిపోయి ఓకే. ఉంటాడు అక్కడ. పెట్టు. నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుండు అనుకున్నాను. నేనేం తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ నిజం అనుకుంటాడు. నిజంగా ఊరుకోండి సార్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది. ఇప్పుడు వాడేమనుకుంటాడు వీడు నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పను సార్ మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదది. సార్. కానీ నిజంగా గుర్తుంటుందా? హ్మ్. ఉండదా? నేను చచ్చిపోతాను సార్ ఆడితో. అంటే చూడండి అంత ఫన్నీగా తయారైన సిట్యుయేషను. ఒక గొప్ప మూవ్‌మెంట్ ఆఫ్ ఫ్యాన్‌కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి, వాడు తీసుకున్న తర్వాత లంచ్‌కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది? నిజంగా వాడు హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలేసేసుకొని, చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకొని పద ఎళ్దాం. అంటే నా పరిస్థితి ఏంటి? జస్ట్ యాహ్! జోక్స్ అపార్ట్ బట్ అంత ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాదిస్తూ, ఎంత వినమ్రంగా చిన్న అంటే చిన్న ప్రొఫెషన్స్‌లో ఉన్న వాళ్ళని చిన్న పిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం చనువు తీసుకొని నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నారు తెలుసా ఆయన? అవునా? ఆ! నేను ఆఖరికి 'గాడ్ ఫాదర్' టైమ్‌లో అంటే అమ్మ జన్మధన్యం అందాం అనుకున్నా. హ్మ్. ముందంతా సార్ మీరు అనకండి సార్ నాకు అంటే నేను కొంచెం చనువు తీసుకోలేండి హర్ష గారు. సర్లే అనుకునేవాడిని. 'గాడ్ ఫాదర్' టైమ్‌లో నేను అందాం అనుకున్నా. అంటే మళ్ళీ అక్కడ అలా పిలిచేవాడినా నన్ను ఎక్కడ కాన్షియస్ అయిపోతారని. నేను గమ్మునుండి అలా సైలెంట్‌గా ఓకే. మాట్లాడుతున్నప్పుడు అలా భుజం మీద చేసి మాట్లాడుతుంటే అబ్బా! ఎవడన్నా ఫోటో తీస్తే బావుండు. ఏంటిది? అంటే మీరు 'మనశంకర వరప్రసాద్' మూవీలో ఛాన్స్ గురించి అనిల్ రావిపూడి గారే ఒక డిసిషన్ తీసుకొని కాల్ చేశారని చెప్పారు. బట్ నాకొక అజంప్షన్ ఉంది. అది కరెక్టా కాదా చెప్పండి. హ్మ్. 'సరిపోదా శనివారంలో' మీరు సూర్య గారి పక్కన సుధా హ్మ్. క్యారెక్టర్ హ్మ్. చేశారనమాట. హ్మ్.
హీరో అంతా ఆ! కూడా ఆ క్యారెక్టర్‌తో మీరు ట్రావెల్ అవుతా తను ఏ అవసరం వచ్చినా సుధా, సుధా అని పిలుస్తా ఉంటదనమాట. నాకు ఈ సినిమాలో గూడా నారాయణ, నారాయణ. నారాయణ, నారాయణ కనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా డిసిషన్ తీసుకున్నారా? డిస్కషన్ ఏమన్నా నడిచిందా మీ మధ్య, నాకు అనిల్ మధ్య? చాలా విచిత్రం ఏంటంటే, ఇది చాలా మంది నన్ను అడిగారు. నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు. అవునా? యాక్చువల్లీ ఓకే. హ్మ్. అంటే అది మరీ టూ మచ్ ఉంటదండి అందులో. కరెక్ట్. 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 అందులో మా ఇద్దరి ఇంటరాక్షన్ కంటిన్యూస్‌గా ఉండి, ఇంకొక వ్యక్తి ఉండడు పక్కన. అవును. ఇక్కడ క్యాథరిన్ ఉండటం, అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫా అని పిలవటం గాని, మన జ్వాల అని పిలవటం అవును. గాని జరుగుతది. ఉంటది. బట్ మీది కొంచెం ఎక్కువ కొంచెం డెఫినిట్‌గా ఉంది. ఎక్కువుంటది. కాదంట్లా. అహా! నాకు స్ట్రైక్ అవ్వకపోవడం కారణం చెప్తున్నా. హ్మ్. హ్మ్. బట్ ఈ కంపారిజన్ కరెక్టే. హ్మ్. ఇది అదేమన్నా చూసి దానివల్ల వచ్చిందా? లేకపోతే ఇది అనుకోకుండా కోయిన్సిడెంటల్‌గా వచ్చిందా అన్న క్వెషన్ నేను ఏ రోజు అనిల్‌ని అడిగే అవకాశం నాకు దొరకల. ఓకే. ఇంకోటేంటంటే అది నాకు చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తది ఆ పాయింట్. హ్మ్. ఎందుకంటే ఎవరి వల్ల వస్తే ఏంటి? ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకళ్ళకొచ్చిందనుకుందాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డైలాగ్ రాశాననుకుందాం. అది చాలా బాగా వచ్చింది. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎవరైనా వచ్చి చాలా బాగుంది హర్ష అనడంతో ఆపేస్తే ఒక పద్ధతి. ఇది నువ్వు రాసిందేనా? ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి, హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా? హ్మ్. అని అడిగారనుకోండి. కాదని చెప్పడం నిమిషం పని. కానీ నీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది అన్నది ఏదైతే ఉంటదో కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటుంది. సార్. నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్‌లో ఉండొచ్చు. హ్మ్. ఏదో హ్మ్. హిందీ ఫిల్మ్‌లో ఉండొచ్చు. అది మ్యాటర్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అవుతది. కరెక్ట్. కరెక్ట్. చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికెళ్లి అడుగుతారు. పలానా ఆ ట్రాక్ భలే ఉందండి ఆ డైలాగ్స్ అన్నీ. అది మీరు క్రియేట్ చేసిందా? మీ రైటర్ ఏమైనా ఇచ్చారా? అని హ్మ్. అడుగుతారు. హ్మ్. హ్మ్. ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం అది. కావాలని చేస్తారో నాకు తెలీదు నేను ఆ గానీ ఉద్దేశంతో అడగలేదు. కాదు కాదు. జనరల్‌గా చెప్తున్నా ఎలా ఉంటాయన్నది. ఆ! ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఏదో అన్నట్టుందా? అవునవును. కాదు. నాకు అర్థమైంది మీరు ఆ! చెప్పింది. అది ఆ! అది చాలా మంది అడిగారని కూడా అందుకే చెప్పా ముందు. అవునవును. ఈ థాట్ వచ్చింది. కానీ నేను ఎందుకు ఇప్పటిదాకా కుదరలేదు. నాకు తెలుసు కాదండి. అండ్ నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. ఇది ఇప్పుడు మీరు గాకుండా, నేను గాకుండా థర్డ్ పర్సన్ గురించి. సో, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. లేదా స్కిప్ హుహు. చేసేసేయండి. షూర్. షూర్. అనిల్ రావిపూడి గారు ఇప్పటిదాకా ఆయన తీసిన ప్రతి సినిమా హిట్. మామూలు హిట్ గాదు. అవును. సో, చెప్పి కొడతారు ఆయన హిట్. హ్మ్. కొడుతున్నానని చెప్పి కొడతారు. హ్మ్. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు గూడా చాలా నెగెటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద. హ్మ్. పర్టిక్యులర్‌గా ఆయన మీదే నడిచింది. దొరికేస్తాడు, దొరికేస్తాడు, దొరికేస్తాడు. ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఆయన సెట్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండేవాడు? వీటిని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు? ఒక ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా మీతో షేర్ చేసుకోండి? అందమైన అనుభవం అని ఒక సినిమా ఉంది. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఆ టైటిల్ కరెక్ట్ గుర్తురాట్లేదు. బట్ అందులో ఒక సీన్ చెప్తా మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అందులో రజనీకాంత్ గారు వన్ ఆఫ్ ది హీరోస్. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. సో, ఆయన ఆ సినిమాలో అప్పటికే రజనీకాంత్ గారు ఫేమస్. ఏది ఇలా ఎగరేసి సిగరెట్ పట్టుకోవడం. స్టైల్. స్టైల్. ఆ సినిమాలో కూడా అదుంటుంది. ఆబ్వియస్‌గా అప్పుడది. అది పెడితే ఆ సినిమాలో వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉంటారు హీరో సార్. క్యారెక్టర్. సార్. వాళ్ళకి డబ్బులుండవు. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడటం. అలాగ ఒక పెద్ద మల్టీ మిలియనీర్‌ని కలుస్తారు కోటీశ్వరుడిని. ఫారెన్‌లో జరుగుతది ఈ సీన్. కలిస్తే సార్ ఆపర్చునిటీ కావాలి సార్. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఒక 10,000 దొరికితే చాలా ఎక్కువ. కరెక్ట్. అలాంటి పరిస్థితుల్లో ఏదన్నా ఈయన ఒక పోనీ 5,000 ఇచ్చినా బావుండు అన్న పరిస్థితుల్లో అతను చూస్తాడు. రజనీకాంత్ ఆ సిగరెట్ స్టైల్. ఎగరేయటం. హ్మ్. ఇది కొంచెం యాడ్ చేసి చెప్తున్నాను. చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్ కాదు. ఎందుకంటే ఆ సీన్ బాగా అర్థం అవ్వడం కోసం. సో, అతనేమంటాడంటే, భలే స్టైల్‌గా ఎగరేస్తున్నావు అంటే ఈయన సార్ అదే నా స్టైల్ బాగా ఓకే. ఇది మళ్ళీ చేస్తావంట. సార్ ఆగాగాగు. ఒకసారి కాదు. 10 సార్లు చేయాలి. ఎన్ని సార్లేం చేస్తాను సార్? 100 సార్లేం చేస్తాను. అది చాలు. 10 సార్లు కంటిన్యూయస్‌గా చేసావనుకో, ఇందాక నువ్వు అడిగావు కదా డబ్బులు. అదే 10,000 10,000 కాదు గానీ, ఓ 10,00,000 ఇస్తానంటాడు. బా ఒక్కసారి నమ్మబుద్ధి కాదు. డబ్బులు తీసి పెడతాడు. ఇంకో 10,00,000 చేయండి. చూసి సార్ మీరు ఫ్రెండ్స్ కూడా, సార్ మీరు చాలా మంచోళ్ళు సార్. మా వాడు 1000 సార్లు అడిగినా చేస్తాడు సార్ మీరు. చేయమనవయ్యా. చేయండి. సరే సార్. ఒక కండిషను. నువ్వు గెలిస్తే 10,00,000 ఇస్తానన్నా. నువ్వు ఓడిపోతే సార్ మా దగ్గర అంత డబ్బులు అడగట్లా. నాకు నీ చిటికెన వేలు కోసిస్తావా అని అడుగుతాడు. ఆ! ఏంటిది అన్నా. చిటికెన వేలు కోసిచ్చాను. సార్ అది ఇది అనేటప్పటికి ఫ్రెండ్స్‌కి గాని, హీరోకి గాని ఏం అడుగుతున్నారు? నేను ఎందుకు ఇస్తాను సార్? నేనే గెలుస్తాను అన్నట్టు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడి నుంచండి తెలియకుండా ఇంకొక 3 చేస్తే 10 అయిపోద్ది కదా అన్న దాంట్లో
ఓడిపోతే నా చిటికెన వెళ్ళిపోద్ది అన్నది అక్కడ పాయింట్. సో 8కి వస్తుందండి. ఆల్మోస్ట్ 6 దగ్గర నుంచి టెన్షన్ పీక్స్‌లోకి వెళ్తది. అలా జస్ట్ ఆ మిస్ అంటే పోయేది ఇక్కడ జస్ట్ ఏదో మామూలుగా అడిగితే 100 సార్లు చేయొచ్చు. చిటికెన వెళ్లి ఇచ్చేయడం ఏంటి? ఒకటి. అవును. పోతే ఏం లాసు? వస్తే ఏం ప్రాఫిట్? అప్పుడు ఇంకొక సీక్రెట్. అలాగే 7 దాకా వస్తదండి. 8కి వచ్చేటప్పటికి చెమటలు పడుతుంటాయి ఒక్కొక్కడికి. ఫ్రెండ్స్‌కి గాని, హీరోకి గాని. ఐ మీన్ రజనీకాంత్‌కి. అప్పుడు 8 పట్టుకునేసరికి ఆల్మోస్ట్ ఇంకా 2 ఉన్నాయి. 9 ఆ ఓనర్ అలాగే చూస్తుంటాడండి. కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. వీడికి చెమటలు అంటే ఇది గాని మిస్ అయితే నా వేలు పోద్దా అని చెప్పి 9 తెచ్చేస్తాడు. పట్టుకుంటాడండి. అమ్మా! ఇంకొక్కటి అనేటప్పటికి 10 పట్టుకోడు పారిపోతాడు. మీరు చెప్తుంటే వాళ్ళకి కాదు నాకు పడుతున్నాయి చెమటలు. మీరు అనిల్ రావిపూడి అంటున్నారు. అవును. రాజమౌళి దగ్గర కూడా చూసాను సార్. రాజమౌళి గారు కూడా ఏ సినిమా తీసినా రగ్బీ అంటరా ఎవడికి తెలుస్తది డిజాస్టర్ అవుద్ది సినిమా. అవును అన్నారు. ఏది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడదు ఏదో రాజమౌళి ఏదో హడావుడి మీద ఏం లేదు ఏమి లేదురా రగ్బీ. నేను నిజం అనుకునేవాడిని. చూస్తే నచ్చేది మూవీ. నాకే నచ్చిందేమో అనుకునేవాడిని. కలెక్షన్ ఇంకో రకంగా ఉండేది. అవి ఫేక్. అరే ఓకే. మగధీర సేమ్ టాపిక్. ఆ! ఆడదు. కొట్టాడు. 'త్రిబుల్ ఆర్' దాకా ఎళ్తే. బాహుబలికి రాజమౌళి గారి ఇంటర్వ్యూలోనే ఉంటదండి. ఆయనే చెప్తాడు. ఫస్ట్ బాహుబలికి 'బాహుబలి 1'కి భయపడ్డారు. 1, 2 డేస్ ఆర్ ఐయామ్ నాట్ ష్యూర్. ఒక రోజా వారం ఫస్ట్ రోజు షో రిలీజ్ అయిన తర్వాత. అది 1 వీక్ అనుకుంటా. ఆ, ఆర్ 3, 4 డేస్. ఎట్లా కొంచెం అంటే షాకింగ్ పీరియడ్ చెప్పాడు ఆయన. అవును. అసలు డిజాస్టర్ టాక్ అంట సినిమాకి. అవును. అదేంటి? ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో కూడా తెలియవు. అందులో ఏం ఉండదండి ఆడేస్తా ఉంటాయి. కాకపోతే ఏదో మ్యాజిక్ అనాలేముందండి. ఆ మ్యాజిక్‌ని అర్థం చేసుకొని మ్యాజిక్ లాజిక్ ఎప్పుడవుద్దంటే మ్యాజిక్ అంటే ఒకసారి అయి రెండోది పోయినప్పుడు. అది లాజిక్ అన్న పదం ఎక్కడ వాడాలంటే మ్యాజిక్ ఎలా చేయాలో తెలిసిపోయే లాజిక్ ఒకటి ఉంటదండి. కరెక్ట్. సో అనిల్ రావిపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌ని పట్టుకున్నాడు. కరెక్ట్ వర్డ్. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ స్టేటస్ మిడిల్ క్లాస్ అన్నది. మైండ్ సెట్ గురించి చెప్తున్నా. 1000 కోట్లు సంపాదించినోడు కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండొచ్చు. అది ఎందుకు ట్యాప్‌లో నీళ్ళు అలా పోతున్నాయి కట్టేయండి. అది బయట ఎందుకు నీళ్లు కొంటారు. వాటర్ గురించి నేను చెప్తా. ఒక ₹20 ఖరీదు చేసే వాటర్ బాటిల్ గురించి. అక్కడ ఎక్కడో తింటే ఇంత అవుతుంది కదా! అది ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది కదా! అంటే అక్కడ డబ్బులు ఒకటే కాదు. బయట ఫుడ్ ఎందుకు తినడం ఇంట్లో చేసుకుంటాం. ఇలా మీరు చూస్తే చిరంజీవి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ మధ్య. సబ్బుల గురించి అది అవునవును. మీరు చూసుంటే. అవును చూసాను. 4 సబ్బులు అయిపోయేటప్పటికి అంటే అలా కలిపి కలిపితే అంటే కొన్ని వేల కోట్ల మనిషికి అది అవసరం. అంటే వేస్ట్ చేయటం వేరు. దుబారా చేయటం వేరు. యూజ్ చేసుకోవటం వేరు. ఈ తేడా తెలిసినోళ్ళకి నేను మాట్లాడుతుంది లేకపోతే వాళ్ళు చేస్తుంది ఏంటో అర్థం అర్థమవుతుంది. కరెక్ట్. పిసినారితనం కాదు ఇది. కాదు. పిసినారితనం వేరు. వేరే. కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌లో అది వాడి రిలేషన్‌షిప్స్ సంబంధించి కావచ్చు. వాడి అప్రోచ్ టువర్డ్స్ బిజినెస్ కావచ్చు. వాడి సైకాలజీ అంటే వాడి అండర్‌స్టాండింగ్ అబౌట్ సొసైటీ కావచ్చు. ఇన్ని యాస్పెక్ట్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కడు మన రూట్స్ ఏంటంటే విలేజెస్ నుంచి వస్తాం. టౌన్స్‌లో నుంచి వస్తాం. అలా సిటీస్‌కి వస్తాం. సో మనం అలాంటి ఫేజ్‌లన్నీ చూసి వచ్చినోళ్ళ గురించి చెప్తున్నా. సార్. లేకపోతే ఇక్కడ పుట్టినోళ్ళు కూడా మెట్రోస్‌లో పుట్టిన. బట్ వాటెవర్ వాడు ఒక లైఫ్‌ని వాడు స్టడీ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్‌లో వాడికో మైండ్ సెట్ ఫార్మ్ అవుద్ది. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటాం. సో మీరు అంటే అనిల్ రావిపూడి గారు ఆ ఎమోషన్‌ని పట్టుకున్నారని చెప్పారు. సో నాకు ఆ వర్డ్ కోసమే నేను అడిగింది. అయితే నాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. అంటే మనం ఇందాకే మాట్లాడాం. ఈ పిసినారితనం కాదు. ఇది ఒక మైండ్ సెట్ అని చెప్పి. ఇండస్ట్రీలో మీరు తిరిగే హీరోల్లో గాని, ఆర్టిస్ట్‌లో గాని, టెక్నీషియన్‌లో గాని ఇలాంటి మైండ్ సెట్ ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఇంకా పోకుండా ఉండే మనిషి మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరైనా ఉంటే ఆ మనిషి పేరు చెప్పండి. కాదు పోకుండా ఉన్నవాళ్ళ. అంటే అలా ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. రాజీవ్ చాలా మంది అండి. రాజీవ్ వెరీ గ్రౌండెడ్‌గా సార్ మీకు ఒకటి చెప్తా. అది నేను చెప్పక్కర్లా పేర్లు. మీకు ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడే ఎవరైనా సరే మీరు సందీప్ రెడ్డి వంగాని తీసుకోండి. అంటే ఏ రాజమౌళి గారిని తీసుకోండి. అలా చెప్పుకుంటూ పోతే అదే చాలా మంది ఉన్నారండి. కొంతమందికి మనకి ఎలాగంటే వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పర్స్పెక్టివ్ దానివల్ల అర్థం కాకపోవచ్చు. తెలిసిపోతాయి. కానీ చాలా ఈజీగా తెలిసిపోతాయి. వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఒక రకమైన మదం, ఒక రకమైన గర్వం.
అది తెలిసిపోతుందండి. మేము కారణ జన్ములం, ఇక్కడ మేము ఇలాగ పుట్టడం చాలా గొప్ప విషయం అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది వేరు. హ్మ్. మంచితనం ఫేక్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. మంచితనం ఫేక్ చేసేవాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మేము లేము. ఈ డైలాగులు ఎవరైనా చెప్పొచ్చు. కానీ నిజంగా ప్రేక్షక దేవుళ్ళ కోసం ఎవరేం చేస్తున్నారు ఇస్ ద క్వెషన్. సో మీరు చెప్తే నా ఫ్రెండ్ సర్కిల్‌లో నేను చూసిన వాళ్ళలో అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో ఈ మధ్య ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాను రాజీవ్‌కి. నేనిచ్చే పబ్లిసిటీతో పనే ఉంది గానీ మా మా బ్యాచ్‌లో సూపర్ స్టార్, మెగాస్టార్, హ్మ్. లవ్లీ పర్సన్. అంటే చాలా గ్రౌండెడ్‌గా ఉండేవాళ్ళని మీరు గుర్తుపట్టేయచ్చు సార్. నేను చెప్పక్కర్లా. చాలా మందున్నారు. హీరోస్‌లో చూసుకుంటే 'నితిన్' గాని, 'విజయ్ దేవరకొండ', 'నాని' గారు హ్మ్. హ్మ్. ఎవరినైనా. సో నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని లెక్కేసుకుంటే అనిల్ రావిపూడి అన్న వ్యక్తి మిడిల్ క్లాస్ మెంటాలిటీని బాగా క్యాప్చర్ చేసాడన్నది సక్సెస్‌కి ఫార్ములా అని నేను అనుకుంటున్నాను. సూపర్. సూపర్. అండ్ యాహ్! ఇప్పుడు మీరు అడిగిన నెక్స్ట్ క్వెషన్ దాని కంటిన్యూషన్. సో అది మనుషులు చూస్తేనే అర్థమైపోతుందండి మనకి. నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. హ్మ్. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరొస్తున్నారు అనంగానే నేను ఒక వ్యక్తి గురించి పర్టిక్యులర్‌గా మీతో మాట్లాడాలని అనుకున్నాను. మా జర్నలిస్ట్, మా టీఎన్ఆర్. ఆహా! పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా మనసులో మౌన కీర్తనం కనులలో ప్రమద నర్తనం హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం. వా మా టీఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్ అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో గూడా మాకు ఆఫీసులో కథలు కథలుగా చెప్తారు. సో, ఆయన పోయిన తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయింది. ఇప్పటికి ఆ స్థానాన్ని ఫిల్ చేసేవాళ్ళు రాలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. సో, టీఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అతని గురించి నేనేమి చెప్పగలనో, ఎవరైనా ఏం చెప్పగలరో అవన్నీ మీరే చెప్పారు. ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి అది. అసల నిజంగా ఒక అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అంటాం. పాడ్‌కాస్ట్స్ అని ఇప్పుడు. ఈ పాడ్‌కాస్ట్ సంబంధించి ఒక కల్చర్ తీసుకొచ్చిందే తను. సార్. తన ముందు నుంచి ఉన్నాయి. కానీ గంటలు మాట్లాడుతూ అంటే ప్రతి మనిషి దగ్గర ఉంటుందండి ఇది. ఎవ్రీబడీ హాస్ సంథింగ్ టు సే. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చి నా గురించి చెప్తాను. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు సంబంధించిన వాటిలో 2 ఉంటాయి. ఒకటి డబ్బా కొట్టుకోవడం. సార్. నాకింత తెలుసు, అంత తెలుసు, అంత తెలుసు. రెండోది ఒక తాపత్రయం. నా వీడియోస్ అన్ని సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, నా వల్ల ఎవరికైనా ఏదైనా ఒక బెనిఫిట్ జరిగితే బావుండన్న తాపత్రయం నాకుంది. ఎవడికి కావాలిరా నీ సోది అనుకునేవాళ్ళు ఉంటారు. సర్లే ఏదో చెప్పాడులే ఇవన్నీ పాత విషయాలే అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది రిపీటెడ్‌గా పెట్టుకొని వాళ్ళ స్టేటస్‌ల కింద పెట్టుకున్నోళ్ళు కూడా కరెక్ట్. ఉంటారు. కరెక్ట్. ఈ వాక్యాలు నాకు టీఎన్ఆర్ చెప్పాడు. హ్మ్. ఇది అతిశయం కాదు. 25 ఎపిసోడ్ నుంచి నన్ను లిటరల్‌గా తరిమాడు. హ్మ్. ఒక కామన్ ప్లేస్‌లో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఇంట్లో కలిసాం. ఆఫ్‌కోర్స్ ఒకళ్ళకొకళ్ళు తెలుసు. యాక్టర్‌గా నేను తెలుసు. తను నాకు ముందే ఎక్కడో పరిచయం అదంతా. ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయండి. అతివృష్టి, అనావృష్టి నాలో ఏంటంటే అయితే చాలా సైలెంట్‌గా ఉంటా. ఒక్క మాట మాట్లాడను. మీరు 10 మందిలో ఉన్నప్పుడు. లేదా నేనొక్కడినే మాట్లాడుతుంటా. సార్. అంటే కంటెంట్ బట్టి. అది మనం బోర్ కొడితే లేకపోతే టాపిక్‌ని డైవర్ట్ అయితే ఎవరైనా ఆపేస్తారు కదా! చెప్పొచ్చేదేంటంటే ఇవి పట్టుకున్నాడండి. హ్మ్. ఒక సందర్భంలో ఓ 4, 5 సందర్భాల్లో చూసి భయ్యా మీతో లాస్ట్ టైమ్ నేను లాస్ట్ 4, 5 టైమ్స్ ఈ క్వెషన్స్ ప్రిపేర్ చేశాను. ఒక క్వెషన్ అయితే ఒక ఇది చూపించాడు. ఏంటిది అన్నా? మీ ఇంటర్వ్యూకి ఇది నేను పెట్టుకుంటాను. ఇవి అడుగుతాను. ఎప్పుడు విన్నాడు? ఏమి రాసాడు? నాకేం అర్థం కాల. హ్మ్. నాకు ముచ్చటేసింది ఏంటంటే ఇంత తపన పడతాడు ఈయన. ఒక యాక్టర్‌ని ఇంటర్వ్యూ చేయడం ఎంతసేపు సార్ మీకు తెలియదు కాదు ఇది. సార్. మీరు ఫస్ట్ సినిమా ఎలా చేశారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది? అడగండి ఒక్కొక్కడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాడు. అవునవును. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నీకెందుకురా అవసరమా? ఇవన్నీ ఎందుకు దొబ్బుతున్నావు మమ్మల్ని అని చెప్పి ఇక్కడున్న వచ్చే ఇన్వైటీస్‌ని అనుకోవటం కూడా జరిగేంత దారుణమైన పరిస్థితులుంటాయి మామూలుగా. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్‌లో ఇది ఎక్కడ చూడలేదు సార్ నేను. నాదెంత 4 అవర్సో, 3 అవర్సో అవును. ఏదో ఎక్కువుంటది. దాన్ని 2 పార్ట్‌ల కింద డివైడ్ చేసేసాడు. సార్. ఒకసారి నేనేదో వీడియో చేశా. కాస్టింగ్ కౌచ్ గురించి. అమ్మాయిలకి కొన్ని టిప్స్ చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే మనకు సినిమాల్లో చూపించేలాగా ఉండవు బయట కాస్టింగ్ కౌచ్‌లు. ఏంటి వచ్చిన తర్వాత కింద నుంచి మీద చూసి ఏంటి ఆఫర్‌లు కావాలా? డిన్నర్‌కొస్తావా? ఏదో ఒకసారి ఆ బికినీ ఏసుకొని ఇలా ఉండదండి. ఇలా ఉండదు. చాలా స్మూత్‌గా. స్మూత్ అంటే మీరు ఊహించలేరండి. హ్మ్.
అవన్నీ ఆ వీడియోలో చెప్పా. ఉమ్, ఒక చిన్న వాట్సాప్ ఏమంటారు ఫేస్బుక్లో అక్కడ పెట్టాను. పెడితే ఫోన్ చేశాడు, భయ్యా నీ ఫోన్ కన్నా మనది బెటర్ క్వాలిటీ కెమెరా ఉంది, స్టూడియో ఉంది, నేను కూడా అక్కడ కూర్చుంటా, ఉమ్, అది వద్దని పక్కెళ్ళిపోతా, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. ఎందుకంటే మైండ్ దుబ్బింది నాకు నీ కంటెంట్ చూసాక. అది ఫేస్బుక్లో ఎంతమంది 50 మంది 60 మంది చూస్తారు, పోనీ మించిపోతే 200. ఎంతమందికి ఇది హెల్ప్ అవుద్దో నువ్వు రా చెప్తానని చెప్పి శ్రీరెడ్డి మూమెంట్ అది స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో నేను ఒక ఆల్మోస్ట్ అది ఒక 1.5 hours ఎంతో 1 hour జనరల్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువ. బట్ చెప్పాలండి, దాన్ని పట్టుకుంటాడు ఆయన. అది పట్టుకొని దాన్ని ఎలా డిజైన్ చేసి ఎలా పెట్టాడు అన్నది నాకే తెలుసు. ఉమ్, ఇది కాదు, ఒకటే చెప్పాలి, నేను సిగ్గుపడుతుండేవాడిని. నేను ఏదైనా అచీవ్ చేయాలి, ఒక మంచి సినిమా. అప్పుడు నేను డైరెక్ట్ చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే స్టక్ అయిపోయిందో అందులో అతను ఉన్నాడు. అన్ని శ్రీముఖి గారు. శ్రీముఖి లీడ్గా యాక్ట్ చేసిన మూవీలో. అది కానీ రిలీజ్ అయ్యే రోజు టీఎన్ఆర్ మళ్ళీ ఆడియన్స్ చూడొచ్చు. వావ్. అదొక్కటే తృప్తి నాకు. నిజంగా మళ్ళీ టీఎన్ఆర్ని కదులుతూ మళ్ళీ మనం చూడొచ్చు. ఆ సినిమా చెప్పొచ్చేది ఏంటంటే ఆ టైం నుంచి నేను అంటుండే అనమాట, నా సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత చేద్దాం, ఇప్పుడు ఏం మాట్లాడతాం అని. నేను మీకు తెలియదు సార్, మీరు మాట్లాడే దాంట్లో ఎంతమందికి హెల్ప్ అయ్యేది ఉంటుందని నా వీక్నెస్ మీద కొట్టాడు. ఉమ్, కమెంట్స్ చూస్తుంటాను నన్ను భయంగానే. మొన్న ఎప్పుడు ఏదో నువ్వు తాగుతావు అని అడిగిన దానికి నేను ఏదో చెప్పిన దానికి ఒకళ్ళిద్దరు నువ్వు ఎంత తాగితే ఎందుకు చెప్పడం బయట ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్, పైగా నాకు ఏదో 100 మంది రిలేషన్షిప్ అని అది ఫామ్ అయిన క్వశ్చన్ వేరు. ఉమ్, ఉమ్, అంటే ఆడియన్స్ తీసుకునే తీరు చెప్తున్నాను. అన్నాడు, భయ్యా అదేంటిది ఓ 100 మందితో అని మాట వరుసకి ఆ లైన్ కూడా అంట, మాట వరుసకు 100 మంది అనుకోండి అంట. ఎందుకు? ఇందాక నేను చెప్పాను చూడండి, 10 లక్షలు 5 లక్షలు ఆ యాక్యురేట్ నెంబర్స్ కాదు, ఒక ఇంపాక్ట్ కోసం ఒక నెంబర్ చెప్తా ఉంటాం. అది చెప్పినప్పుడు తను అందరితో మీకు ఆ రిలేషన్షిప్స్ ఉన్నాయా ఫిజికల్గా అంటే అంటే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్న దాంట్లో అందరితో ఎందుకు ఉంటాయి, అది మన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది వేరేగా అర్థమైపోయింది. అంటే అన్నా అన్న అది చాలు మీకు. దాన్ని ఏమంటారు యూట్యూబ్ హెడ్డింగ్స్ ఏమంటారు, థమ్స్. థంబ్నెయిల్స్. జీవితాలు నాశనం చేయొచ్చండి థంబ్నెయిల్స్ తో. అంటే మీవే అవే ప్లాట్ఫామ్స్, మీవే అవే, ఎవరు రాస్తారో తెలియదు కానీ మన దగ్గర ఉండదు సార్. మీ దగ్గర ఉండదు. అంటే ఉండుంటే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, ఉంటే ఇది పార్ట్ ఎడిట్ కూడా చేసేయగలను. బట్ ఇది చెప్పాలని కోరిక ఏంటంటే థంబ్నెయిల్స్ చూసి మా మదర్ ఎన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. నా గురించి కాదు, ఇంకా అవేం రాలా. ఈ 100 మంది అఫైర్ ఉంది ఇవన్నీ మా మదర్ ఇంకా చూడలే. అఫ్కోర్స్ ఆవిడకి నా గురించి ఆవిడకన్నా బాగా ఎవరు తెలుసు, అది కాదు. కానీ ఏంట్రా ఎలా పెట్టారు, ఎవరైనా ఏదైనా థంబ్నెయిల్స్ చూసి రియాక్ట్ అవుతారు సార్. కరెక్ట్ కరెక్ట్. షాకింగ్ థింగ్ చెప్పనా, అది చూసి వచ్చేస్తారు సార్ జనం కమెంట్స్ కి. ఉమ్, ఎందుకంటే చూడరు వీడియో. వీడియో చూడరు, అంత ఓపిక ఉండదు. ఇదే కదా అని ఉంటాడు టక టక అని. నెగిటివిటీ అన్నది ఎంత ఉంటుందో చెప్పేటప్పుడు టీఎన్ఆర్ తీసుకునే జాగ్రత్తలు ఉండేవండి సార్. ఆ రోజుల్లో. ఎక్స్‌ప్లాయిటేషన్ పీక్స్. నాకు పెళ్లి అయిపోయిందని మన యాక్టర్ సత్యకృష్ణన్‌తో. ఉమ్, ఈ నటుడు హర్షవర్ధన్ వైఫ్ ఎవరో తెలుసా అని టీఎన్ఆర్ చూపించాడు ఫస్ట్. అది ఉమ్, భయ్యా ఏంటి ఇలా వచ్చిందని. మీ ఫీల్డ్ బాబు అది. ఇప్పటిదాకా ఏ కాంట్రవర్సీ లేకుండా ఏదో మిడిల్ క్లాస్ మ్యాన్ లా బతికేస్తున్నాను అనుకున్నాను. ఇదేంటి ఇది కాంట్రవర్సీ అంటే మంచిదే కాదు. నాకు ఇప్పుడు గ్లోరిఫికేషన్ గ్లామరస్ గా ఉంటుంది. నీకు ఏంటి గ్లామరస్ గా ఉండేది? ఆమెనా అన్మ్యారీడా, లేకపోతే నాకే అమ్మాయి మీద ఏమైనా క్రష్ ఉందా, మ్యారీడా, భర్త పరిస్థితి ఏంటో, పిల్లల పరిస్థితి ఏంటి, ఆమెకి ఫోన్ చేశా ఈ సందర్భంలో. సత్యకృష్ణ ఫోన్ చేసి అడిగితే ఎవరు పాపాన పోతారు వదిలేండి అన్నా. నీ స్పోర్టినెస్ కాదమ్మా, నాకు ఇక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. నాకున్న రిలేషన్షిప్స్, నాకున్న గర్ల్ ఫ్రెండ్స్, నువ్వు పెళ్ళైందా, నువ్వు సింగిల్ అనుకున్న అబద్ధం ఆడినట్టు అవుతుంది, మోసం చేసినట్టు అవుతుంది, వదిలేండి అని ఆమె. నరకం చూస్తా. అంటే టు సబ్మిట్ అప్ థంబ్నెయిల్స్ ఇచ్చే ఎఫెక్ట్ కానీ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు. ఇప్పుడు మీరు అంత బాగా నాకు మీరు అంటే ఇది మీకు అర్థమవుద్ది నేను ఏం చెప్పదలుచుకున్నానో. మీరు ఒక మాట అన్నారు, ఇది థర్డ్ పర్సన్ సంబంధించింది, మీరు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేకపోతే లేదని ఇందాక సార్. అనిల్ రావు. అవును. ఈ డిస్క్లైమర్ తను ఇచ్చేవాడు సార్. ఉమ్, ఇప్పుడు మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది అని అడగాలి తను. ఎందుకు సింగిల్గా ఉంటున్నావు కదా, ఏంటి నీ పరిస్థితి? తను అన్నాడు, మీకు ఇది పర్సనల్ టాపిక్ అండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ చూసే ఆడియన్స్ కదా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, సింగిల్గా ఉంటున్నాడు అంటే వీడు ఏం చేస్తున్నాడు, అదర్వైజ్ ఎలాగా ఎంటర్టైన్ అవుతున్నాడు ఏంటి అని. సార్. అది చెప్పండి అని చెప్పంటే, అది మీకు అభ్యంతరం అయితే వదిలేండి అంటే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీరు అడగండి చెప్తానని తనకి చెప్పా. ఏంటంటే ఈ క్వశ్చన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. ఉమ్, ఎరా అంతేనా మరి, పరిస్థితి ఏం లేదా, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ రకరకాలుగా. అంటే ఫిజికల్ ఇనబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులు వేయటం, కర్మగాలు అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం.
సో మనం పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న ఒక భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడు అవ్వడానికి కారణం. ఒకడు మొగుడు అవ్వడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం ఎంత దౌర్భాగ్యం. ఇది నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. అవును ఆఫ్ సార్. కోర్స్ ఇప్పుడు అది చాలా పాతదయిపోయింది కానీ చూసినోళ్ళు చూసారు. కానీ ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా. అరే పియర్ ప్రెషర్ గురే చేసుకోకండి. నారాయణమూర్తి గారు ఉన్నారండి. నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్లి అన్నది వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవును. తప్పని ఆయన ఒక రోజు వచ్చి లేదు లేదు తోడుండాలి, నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూశాను, మనం పెళ్లి చేసుకోవాలి కదా. అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి తోడు లేకపోవడం అంటే బ్యాడ్. హ్మ్. నేను ఇప్పుడు పెళ్లికి వ్యతిరేకంగా నేను ఎవరి కేసాలు ఇవ్వను అనుకోండి, అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుంటుందో చెప్పే ప్రాసెస్ లో నేను తోడు ఉండాలని ప్రతిసారి చెప్తాను. యాక్చువల్‌గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని చెప్పారు. చెప్పాను. మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరిచ్చిన కాషన్ అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకు అర్థమైంది క్లియర్‌గా. మీరేమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు. హ్మ్. బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా చేసేయాల. అప్పుడు అలా అనిపించే అమ్మాయి నా లైఫ్‌లోకి రావాలి. రావాలి. సో ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్. హ్మ్. అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడని చేస్తాడు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్ లో ఉండేవాడిని. సార్. ఇంత క్లియర్ గా ఎంత దీనిగా ఉన్నప్పుడు నేను ఈవెన్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ ఆయన దాంట్లో చూడండి, అప్పుడు వర్షన్ వేరేగా ఉంటుంది, ఇప్పుడు వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే ఈవెన్చువల్లీ అండి ఒక 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఇప్పటికీ నన్ను పట్టుకుని ఇదే క్వశ్చన్ అడుగుతుంటే నేను అదే అంట, ఒక్కటి చేసుకోకపోవడంలో వచ్చే నష్టం ఏంటి, అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు, అదే కదా క్వశ్చన్. పాపులేషన్ పెంచేసి పొల్యూషన్ పెంచేసి ఏం కారణం ఇది, కరప్షన్ పెరిగిపోతుంది దానివల్ల. సరే ఆ నీతులను పక్కన పెట్టేద్దాం, ఒకటే చెప్తా. మన ఫిలాసాఫికల్ గా తీసుకున్నా, సైన్స్ పరంగా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకున్నా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని వదులుకోవాలి. తిండి, వ్యసనాలు, బంధాలు అన్ని వదులుకొని ఒక నిర్వాణ, ఒక వైరాగ్యం అది అవలంబించుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నమ్మే ప్రతి మతంలో ఉండే ఈ పాయింట్ ని ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? కుటుంబం లేకపోతే అవ్వదు, ఇది లేకపోతే అవ్వదు అనేది ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్. సార్. ఎప్పుడైతే నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారి లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకు ఆయన పేరు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ వెళ్తుంది సార్ జనానికి. అవును. మీరు పెళ్ళే కదా ఎంకరేజ్ చేస్తున్నావు, ఆడు ఎప్పటికైనా చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఎవ్వరు ఉండరు సార్ అలాగా. మీరు ఎవరిని ఆపొద్దు, ఎవరిని చేసుకోమని చెప్పొద్దు. మీరు ఇందాక అన్నట్టు వ్యక్తిగత పెళ్ళి వద్దని ఎవరికి చెప్పట్లేదు, వద్దని చెప్పడం ఎంత తప్పు, చేసుకోమని చెప్పడం కూడా అంతే తప్పు. హ్మ్. ఈ మాత్రం అర్థం చేసుకుని ఆవిడ చావుగాడు వదిలేస్తాం. వాట్ ఎ పర్సన్, మళ్ళీ గుర్తు చేశారు అన్నారు. ఇలాంటివి ఎన్ని ఉంటాయో. అమృతం సీరియల్ మీరు శివాజీ రాజా గారి తర్వాత మధ్యలో వేరే యాక్టర్ చేశారు. తర్వాత మీరు నరేష్ గారు. నరేష్ గారు చేశారు. తర్వాత మీరు థర్డ్ యాక్టర్. సార్ నరేష్ గారు చేసింది చాలా తక్కువ ఎపిసోడ్లు. హ్మ్. వారిని పక్కన పెడితే శివాజీ రాజా గారు చాలా లౌడ్ యాక్టర్. ఎక్స్‌ప్రెషన్స్ గాని, డైలాగ్స్ గాని ఒక ట్రైనింగ్ తీసుకొని ఈ పర్టిక్యులర్‌గా ఈ యాక్షన్ ఇలా ఉండాలి, మెజర్‌మెంట్స్‌తో చేసే యాక్టర్. లౌడ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయన్నమాట. చిన్న జర్క్ ఇవ్వడం గాని, అట్ట చూడడం గాని అట్ట. అలాంటి ఒక ఎక్స్‌ప్రెషన్. మీది చాలా కంపోజ్డ్‌గా ఎక్కడ నేర్చుకుంది కాకుండా మీకు స్వతహాగా వచ్చి చాలా కంపోజ్డ్‌గా. బట్ ఒకే సీరియల్‌లో ఆయన అంతే ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. మీరు అద్భుతమైన ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. ఎవరు తగ్గలేదన్నమాట. సో ఆ క్యారెక్టర్‌ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నేను అడిగేది అర్థమవుతుందా? నేను కరెక్ట్‌గానే అడగగలుగుతున్నానో లేదో? చాలా బాగా అర్థమైంది. నేను అంత బాగా చేయడానికి కారణం ఒకవేళ మీరు అన్నదే నేను చెప్పాలనుకుంటే, దానికి ఇంత ఆలోచించకపోవడం, ఇంత అర్థం చేసుకోకపోవడమే. ఎప్పుడైతే మీకు అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది, ఇందాక నేను చెప్పినట్టు రజనీకాంత్ సిగరెట్ లాగా అయిపోతుంది సార్. హ్మ్. ఎక్కువ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయం. హ్మ్. జీవితంలో ఇది ఒకటే ఎపిసోడ్ కాదు కదా, ఇది సరే. ఒకటే రోల్ కాదు కదా, ఇది ఒకటే సినిమా కాదు కదా, సరే. చేసుకుంటూ పోదాం. సో అవేం పెట్టుకోలేదు మీరు? అస్సలు ఉండదండి నాకు, ఎప్పుడు ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉండదు. అలా ఉండనోళ్ళే హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నా. శివాజీ రాజా గారు ఎలా చేశారు, ఆయన కన్నా నేను బాగా ఎలా చేస్తాను సార్, ఆయన కన్నా బాగా నేను ఆయనలా చెయ్యాలని చూస్తే అప్పుడు ఆయన కన్నా బాగా చేయాలని చూడాలి. కరెక్ట్. కరెక్ట్. నాకేమొచ్చి అదే చేస్తున్నా, అందుకే పెట్టుకున్నారు నన్ను. అసలు నేను అప్పట్లో కామెడీయే చేయలేదు. హ్మ్. అన్నీ ఒక భగ్న ప్రేమికుడు, యాంగ్రీ యంగ్ మ్యాన్, కస్తూరి, రుతురాగాల, ఈ సీరియల్స్ అంతా డ్రగ్ ఎడిక్ట్ ఇలాంటివి ఉండేవి. బాగా హెవీ ఇంటెన్స్, బాగా హెవీ డైలాగ్ చెప్పడం అన్నీ ఉండేవి. కామెడీ ఒక్కసారి సడన్ ఫాట్ మన అమృతంలోకి వచ్చేసరికి అది గంగరాజు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి, ఏలేటి చంద్రశేఖర్కి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా వచ్చింది అని నాకు నిజంగా తెలియదు. నా హెయిర్ స్టైల్ అప్పటిదాకా చూడండి, ముందు మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో అట్లా చూస్తే నా హెయిర్ స్టైల్ డిఫరెంట్గా మొత్తం విపరీతంగా మార్చేసాం. మీసం వెరైటీకి పెట్టి క్యారికేచర్ వేస్తే ఇది అమృతం. హ్మ్. ఆ కళ్ళద్దాలు, ఈ అవును. పెన్సిల్ కటింగ్ మీసం, అవును. ఈ రెండు పెడితే క్యారికేచర్ వేస్తే ఇది అమృతం అని చెప్పేసే
ఒక లుక్ తీసుకొచ్చారు. సార్ అంటే బహుశా మీరన్నట్టే గంగరాజు గారు యాజ్ అ క్రియేటర్, యాజ్ అ విజనరీగా శివాజీ రాజా గారికి, నరేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్‌లు ఈడికి లేవు. అంటే ఏంటి? వాళ్ళు యెస్టర్ ఇయర్స్‌లో హీరోస్‌గా చేసి బాగా నరేష్ గారు ఎలాంటి సినిమాలు చేశారు సార్. సార్ శివాజీ రాజా ఆఫ్‌కోర్స్ ఆల్ టైమ్ కమెడియన్‌గా ఆయన బాగా సక్సెస్‌ఫుల్‌గా ఆయన టైమింగ్ టెరిఫిక్. సో మీరన్నదే ఆళ్ళంత ట్రైన్డ్‌గా అంత దీనిగా ఉండి ఆళ్ళంత ఎక్స్‌పర్ట్‌లైన వాళ్ళ ముందు చూడగానే ఆళ్ళు నవ్వు తెప్పించగలిగే యాక్టర్స్ ముందు నన్ను చూస్తే ఏమీ అనిపించదే. కానీ వీళ్ళేదో ఉంది. అది బయటికి తీసుకొద్దాం అనుకుని లుక్ కొంచెం మారుద్దాం. ఆడియన్స్ ఇప్పటిదాకా ఇలా చూసారు. ఇలా చేద్దాం అనేటప్పటికి అప్పటిదాకా గుబురుగున్న మీసాలంతా కట్ నాకు మొహం నేనే చూసుకొని సిగ్గుపడి ఇదేంటి ఇలా ఉన్నాను బాబోయ్! సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. మనదేముండదు సార్ సమిష్టి కృషే. అందరూ కలిపి చేస్తే యాక్టర్ పేరొస్తది. సార్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. అండ్ మీ సినిమాల్లో నేను పర్టికులర్‌గా ఒక సినిమా గురించి మాట్లాడతాను. అంటే కొన్ని లిస్ట్ వేసుకున్నా గానీ టైం ప్రకారం ఓకే. వెళ్తున్నాను. 'లీడర్' మూవీ సార్. 'లీడర్' మూవీలో ఆ క్యారెక్టర్ రానా గారినొచ్చి కలుస్తారు. ఇట్లా డబ్బులిచ్చానని చెప్పి చెప్తారనమాట. నైట్ ఉరేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాలొస్తది మీకు. మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత బెడ్‌ల దగ్గరికెళ్ళి ఒక ముద్దు పెట్టుకుంటారు మీరు. అది యాక్టింగ్. అది వారు నేర్పిస్తేనో, ఇంజెక్ట్ చేస్తేనో వచ్చేది కాదు. ఆ దేవుడికి అట్లా దండం పెట్టుకునే ఎక్స్‌ప్రెషన్. సో నాకు ఆ క్యారెక్టర్ గురించి, ఆ షూట్ గురించి ఏమన్నా చెప్పండి సార్? ఏంటంటే శేఖర్ కమ్ముల గారు విపరీతమైన ఫ్రీడమ్ ఇస్తారండి. అది ఎంత అంటే నేను ఒక సీన్ ఉంటుంది. ముస్లిం క్యారెక్టర్ ఉన్నది అందులో. మీకు తెలుసు కదా! ముస్లిం క్యారెక్టర్ అంటే రానా క్యారెక్టర్ లీడర్ రానా క్యారెక్టర్ ఖచ్చితంగా గెలవాలి. హ్మ్. అర్జున్ ప్రసాద్ అనుకుంటా అతని పేరు. అర్జున్ ఎలాగైనా సీఎం అవ్వాలి అని మేము ఒక స్టేజ్‌కొచ్చాక పీక్స్‌కెళ్ళిపోద్ది స్టోరీ. అక్కడ అందరికి ఉద్వేగభరితమైన ఒక టెన్స్డ్ మూడ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఇలాగ అల్లాకి ప్రార్థన చేసుకుంటూ ఇలా పక్క తిరిగి ఇలా చూస్తాను. చూసేటప్పటికి నాకు ప్రియానంద్ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. అక్కడ అవును. వినాయకుడి బొమ్మ ఉంటే ఇలా దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. ఇది షార్ట్ అని చెప్పింది. నువ్వు ఇలా దండం పెట్టుకో. మీ ఇద్దరు కోర్ టీమ్ ఆయనకి రానా గారికి. అవును. సో ఇలా దండం పెట్టుకో నువ్వు అల్లా ఇలాగ ప్రార్థన చేసుకొని ఇటు తిరిగేసరికి కనిపిస్తుంది. ఒక రియాక్షన్ అంతే. ఆ షాట్ తీసాం. తీసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి చెప్పా. సార్ నాకు చిన్న థాట్ వచ్చింది. ఏంటి? అదే ఇది అంటే ఏంటంటే ఇలా ప్రార్థన చేశాడు అల్లాకి. ఇలా తిరిగాడు. చూస్తే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుంది ఆ అమ్మాయి. ఇక్కడ ఉంటే విఘ్నేశ్వరుడు. ఇలా విఘ్నేశ్వరుడిని కూడా చూస్తాడు ఒకసారి. చూసి వీడు కూడా తెలియకుండా ఇలా అంటాడు ఒకసారి. అది ఉంది సినిమాలో. అంటే ఆయన వెంటనే ఆయనకి అర్థమైంది నేను చెప్పేది. ఒక్కసారి ఆగారు. సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. అంటే ఎవరైనా రివర్స్ అయితే ఏంటి? అవును. అవును. దీని విపరీతమైన ఈకలు పెరిగితే ఏం చేస్తాం కోడిగుడ్డు మీద? అది చూసుకోవాలి డైరెక్టర్. ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి వావ్ ఫీలింగ్ ఉంది. కానీ ఆలోచిస్తుంటే అన్నా సార్ ఇందులో దేవుడు మతం కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్జున్ సీఎం అవ్వాలండి. అర్జున్ సీఎం అవ్వాలని తీవ్రంగా కోరుకుంటున్న ఒక మనిషికి ప్రపంచంలో ఉన్న ఏ హెల్ప్ అయినా కావాలి. ఏ పవర్ అయినా కావాలి. ఎవరైనా సరే. దానికి ఉదాహరణ ఏంటి? ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మురికివాడల్లో కూడా వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారుగా మన సోకాల్డ్ మినిస్టర్స్ అందరూ. వీళ్ళు గొప్పోళ్ళేనా? కాదు. అవసరం. అది మంచి ఉద్దేశంతో కూడిన అవసరమా? మోసం చేసేదా? అది వేరే. కానీ అవసరం తాలూకు తీవ్రత చెప్పాలంటే నేను నా దేవుడు దండం పెట్టుకున్నా ఓకే. ఆ పిల్ల ఆమె దేవుడు దండం పెట్టుకుంది ఓకే. ఇది వైస్ వర్సా. ఇప్పుడు ప్రియానంద్ అక్కడ లేదు. అంత షిఫ్ట్ అయిపోతుంది. వాడు సారీ ఆ అమ్మాయి షాట్ కాదు ఇది. ప్రియానంద్ కూడా ఇదే పని చేయొచ్చు. ఆయన ఆలోచించింది అదే. ప్రియానంద్ కూడా ఇలా చేయొచ్చు కదా. అంటే ఏంటి? విఘ్నేశ్వరుడు ఇలా దండం పెట్టుకుని చూసింది. వీడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇలా ఒకసారి అనేసుకోవచ్చు. ఒక అవసరం అన్నది దేవుడిని క్రియేట్ చేసిందన్న వాదన ఉన్నోళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఇది. అంటే ఆయన ఓకే అన్నారు. మళ్ళీ సెటప్ పెట్టి ఆ చిన్న షిఫ్టింగ్ అదే మళ్ళీ పెట్టి ఆ షాట్ తీశారు. సో చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే అంత ఆలోచిస్తారు ఆయన. అంటే ఒక యాక్టర్‌కి ఐడియా వచ్చింది కొట్టిపారేయొచ్చు. లేకపోతే సేమ్ ఇందాక ముద్దు పెట్టింది కూడా. సో అది ఎలాగే సరే ముద్దు పెట్టుకోవచ్చు ఆ పిల్లలు. చాలా బాగుంటది. అసలు ఆయన్ని అడగాల్సిన పరిస్థితి లేకుండా విపరీతంగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. ఆయన సీన్ చెప్పి మీకు మామూలుగా స్క్రిప్ట్లు అంటే ఈ సైజులో ఉంటాయి అందరూ 80 సీన్లు 90 ఆయన ఎంత ఉంటుంది? నవల చదివినట్టే డీటెయిలింగ్ అద్దరిపోద్ది. అంటే ఎలా ఉంటుందంటే వీడి ఈ మాట అందాం అనుకుని ఎందుకులే అని చెప్పి ఆలోచించి ఇలా అన్నాడు అని రాస్తాడు. అప్పుడు యాక్టర్కి యాక్టింగ్ వచ్చేట్లా ఇవన్నీ యాడ్ ఆన్స్. అంటే ఎందుకు చెప్పానంటే ఆయన తాలూకా ఎంకరేజ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది. ఒక యాక్టర్ తాలూకు తపన
ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఆ కాంట్రిబ్యూషన్ ఎంత పాజిటివ్గా తీసుకుంటారు, దాన్నే ఆయన ఇన్కల్కేట్ చేసేటప్పుడు అన్ని ఇంప్రూవైజేషన్స్ చేస్తారు. మీరు అడిగారని చెప్తున్నాను కాదండి. ఇప్పటికీ ఆ ఒక్క సీన్ గురించి ఎన్ని వందల మంది అడుగుతారో నాకు తెలుసు. హ్యాట్స్ ఆఫ్. అండ్ మీ లైఫ్లో డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తారు, డబ్బుని ఎలా చూస్తారు, డబ్బుని ఎలా వాడతారు? ఈఎంఐల గోల మీకు ఉందా? లేదండి. అది ఒక్కటే లేదు నాకు. నేను ఎప్పుడు ఏది కొన్నా ఈఎంఐలకి సంబంధించి ఉండకూడదని అనుకుంటా. ఉమ్, ఒక ఒక కార్ కొనాలంటే మొత్తం పెట్టి కొనేస్తే బాగుందని చూస్తా. విచ్ ఇస్ యాక్చువల్లీ ఫినాన్షియల్లీ రాంగ్ ఇది. ఉమ్, ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్‌లో వాటిలో కొంత ఎడ్యుకేట్ అవుతున్నాను చూస్తూ. ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకుంటే వచ్చే బెనిఫిట్ ఇప్పుడు 10,00,000 పెట్టి ఒక కారు ఒకేసారి కొనేసే కన్నా ఒక ₹1,00,000 డౌన్ పేమెంట్ పెట్టి ఇది ఇన్‌స్టాల్‌మెంట్ కడుతూ ఆ మిగిలిన 9,00,000 నా దగ్గర ఉన్నాయనుకోండి. ఆ 9,00,000 తీసుకెళ్ళి పలానా మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అదెంత జనరేట్ చేస్తుంది. పైగా కార్ ఫ్రీగా కొనేసినట్టు ఉంటుంది. ఉమ్, అలాగే రెంట్ హౌస్‌లో ఉండటం వల్ల ఎంత బెనిఫిట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ ఓన్ హౌస్. ఇవన్నీ ఈ మధ్య ఎడ్యుకేట్ అవుతూ కమింగ్ టు యువర్ పాయింట్ ఐ నెవర్ థాట్ అంటే నాకు బర్డెన్ ఉండకూడదండి. అంటే ఉమ్, డబ్బుల కోసం నాకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అది ఉండకూడదు. ఇష్టం లేని పనులు ఇప్పటికీ చేస్తున్నాను కాదంట్లే. కానీ ఆ డబ్బుల కోసం కాదు. ఉమ్, మొహమాటం అవ్వచ్చు, ఇంకో ఆపర్చునిటీ వల్ల కావచ్చు, ఏదో ఒకటి చేద్దాంలే అని దాంట్లో కావచ్చు. కానీ అమ్మో ఈ నెల అలా గడవాలి అది కాదు. టచ్ వుడ్. పాయింట్ ఏంటంటే నాకెప్పుడు కూడా అమ్మో ఫీజులు కట్టాలేమో లేకపోతే ఏదో డొనేషన్ కట్టాలి అటు పిల్లలాగా ఉంటే చెప్తున్నా. ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నదే చెప్దాం. ఇవన్నీ ఎందుకు లేనివి ఉన్నవే. ఒక ఇల్లు కొనుక్కుంటే ఏమే అది అది నాకు ఇష్టం లేదు. దానికన్నా ఒక రిటర్న్స్ జనరేట్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓకే. వచ్చే విధంగా ఎలాగుంటే అటువంటి వాటి మీద చిన్న చిన్నగా ఈ మధ్య స్టార్ట్ చేశాను. అంటే ఆ కాన్షియస్ ఉందా, మనీని జాగ్రత్తగా చూడాలి అనే ఉంది. కాన్షియస్? ఉంది. కాపోతే ఎలా అంటే అండి, నేను చేసే సెలెక్టివ్ రోల్స్ గాని, నాకొచ్చే ఆఫర్సే తక్కువ. అందులో కొంచెం నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాటిలో నాకొచ్చేది నాకున్న ఒక లావిష్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఒక సూపర్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ గాని అలా సరిపోతా ఉంటది. సో, యాక్టర్స్ గాని యాక్టర్సే కాదండి ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు గవర్నమెంట్ జాబులు లేవు కాబట్టి, మన ఆడియన్స్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు కూడా ఎప్పుడు ఒకలాగా ఉంటుందని ఆలోచించకూడదు. అందరికీ తెలుసు. పలానా ఏజ్ వచ్చాక మనం చేద్దాం అని అనుకోకూడదండి. ఎంత కుదిరితే అంత చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది సేవింగ్స్ అన్నది మంచిది. ఇదేదో నేను చెప్తే వింటారని కాదు. మరి నువ్వు చేయలేదు కదా! మాకెందుకు చెప్తున్నావు అనే మైండ్ సెట్ ఉన్నోళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకని సలహాలు ఇవ్వను. బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ థాట్ ఎక్కడో దగ్గర యూ నీడ్ టు బి లిటిల్ కేర్‌ఫుల్. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. తెలీదు సార్. అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు కొన్ని వేల కోట్లున్న ఒక వ్యక్తి పేరు చెప్పకూడదు. ఎంబారస్మెంట్ ఉంటది కాబట్టి పాపం అతను చనిపోయాడు. అంటే మనం సినిమాల్లో చూపిస్తారు చూడండి. హెలికాప్టర్‌లో ఫారెన్ నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి డాక్టర్‌లొచ్చేసి లేదా ఈళ్ళనే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అవునవును, అవునవును. అలాంటివి అలవోకగా చేయగలిగే ఒక స్తోమత ఉన్న పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేక మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్ అంటూ జిమ్‌ల్లోకెళ్ళిపోతూ ఉంటారు. వైరాగ్యం, వేదాంతం మాట్లాడుతున్నాను అనుకోకండి. బట్ ఉండాలది కొంత. ఏంటంటే ప్రశాంతంగా ఉండు ముందు. ఈఎంఐ టెన్షన్‌లొద్దు మనకి. ఈ కార్ ఉందా? నేను 12 ఏళ్ళకి ఒక కార్ మార్చలా. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఉందని మార్చబోతున్నాను. హ్మ్. 15 ఏళ్ళకేదో మార్చాలి. మార్చేస్తాను. అంతే తప్ప అది 1,50,000 కిలోమీటర్లు పెడితే కంపెనీ బళ్ళొస్తాయి సార్. నేను చెప్తున్నాను కదా! ఆహ్, ఊరికే అందరికి చూపించుకోవడానికి కొంటున్నావా? నీ కోసం నువ్వు కొనుక్కుంటున్నావా? అన్నదొక్కటే పాయింట్. ఇది అర్థం చేసుకున్నోడు ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎలాగుంటదన్నది నాది అలాగుంది.